Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patiwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. మీ అందరూ హ్యాపీగా ఉన్నారు, పండగని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మీ అందరికీ చెప్పినట్టే దిస్ 1 week వీ విల్ హ్యావ్ హిందూ అనాలిసిస్ ఇన్ ఎ రికార్డెడ్ వర్షన్. తర్వాత మళ్ళీ మనకి క్లాసెస్ స్టార్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకి హాలిడే అనమాట. సో విత్ దట్ వీ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్ ఆన్ లైవ్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూజ్ దీస్ రికార్డెడ్ సెషన్స్ జుడిషియస్లీ. అందరూ కూడా మంచిగా ఉన్నారు, సో మీ అందరూ కూడా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్తో ఉన్నారు అనేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు మొత్తం మనం 10 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. యా గైస్, మీ అందరికీ తెలిసిందే, ఎల్టీఎక్స్ క్లాసెస్ హ్యాస్ లాంచ్డ్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మీకు మొన్నటి వరకు తెలుసు, డిసెంబర్ వరకు బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ డిసెంబర్ మంత్ అంతా ఇచ్చాం. పాత ప్రైజెస్లో 20% ఆఫర్ ఇచ్చాం. చాలామంది కోర్సెస్ కొనుక్కున్నారు, బెనిఫిట్ అయ్యారు. సో చాలామంది మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు న్యూ ఇయర్కి ఏమైనా ఆఫర్స్ లేవా, ప్రైజెస్ పెరిగిపోయాయి కదా, ఇంత హై ప్రైజెస్ అయితే మేము కొనుక్కోలేమని చెప్తే, ఎల్టీఎక్స్ క్లాసెస్ మళ్ళీ మీ గురించి ఈ ప్రైజెస్ పెరిగినా సరే పాత ప్రైజెస్ కన్నా తక్కువగా ఇవ్వాలనేసి మనం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ని ఏం చేసామంటే ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ చేసాం ఎప్పటి వరకు? సంక్రాంతి వరకు, January 15th వరకు ఎక్స్టెండ్ చేసాం. ఈ పెరిగిన ప్రైసెస్లో మీకు 20% ఆఫర్ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇలాంటి ఒక ఛాన్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ప్రైస్ డ్రాప్ అనేది అప్పుడే మీకు కనబడదు. సో మీరు ఈ టైంలో యూటిలైజ్ చేసుకుంటేనే మీకు చాలా మంచిది. ఎందుకంటే లేకపోతే తర్వాత ప్రైజెస్ పెరుగుతాయి. ప్రైజెస్ వల్ల మెయిన్గా బర్డెన్ పడేది మన ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మన ఫీజెస్ పే చేసేది వాళ్ళే కదా, మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ. మీరు వర్క్ చేసుకున్న, మీరు పార్ట్ టైం వర్క్ చేస్తూ డబ్బులు కట్టినా మనీ అనేది ఎవరికి ఊరికే రాదు. సో గుండంకులు చెప్తారు కదా, సో డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో అప్పుడు క్లాసెస్ని కొనుక్కోవడం అనేది చాలా అంటే చాలా మంచి ఒక ఆలోచన అనమాట. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. సో మీ అందరికీ తెలిసిందే, జనవరి వచ్చిందంటే ఇట్స్ ఇస్ ప్రిలిమ్స్ పీరియడ్. మీ అందరికీ న్యూ ఇయర్ ఎట్లనో మాకు ఇది ప్రిలిమ్స్ పీరియడ్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనందరికీ ఇది ఒక ప్రిలిమ్స్ పీరియడ్. ఎందుకంటే జనవరి నుంచి మే వరకు రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ప్రిపరేషన్, ఒక తపస్సులో ఉంటాం అనమాట. ఈ రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల ఒకవైపు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఒకవైపు స్టాటిక్ చదవాలి, ఒకవైపు టెస్ట్ సిరీస్ చదవాలి, ఒకవైపు రివిజన్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. చాలా అంటే చాలా బర్డెన్ ఉంటుంది, టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ టైం పీరియడ్లో మీకు హెల్ప్ చేయడానికి మేము బ్లాక్ బస్టర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొస్తాం అనమాట. ఓన్లీ టు హెల్ప్ యూ గైస్. ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం సురేష్ సార్ ఆలోచించారు. ఎట్లయినా ఇయర్ చాలామంది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ప్రిలిమ్స్ అవ్వాలి, మన సైడ్ నుంచి స్టూడెంట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ బెనిఫిట్ అవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొచ్చేసాం, ఓన్లీ మీకోసం అనమాట. సో ఇందులో మీకు ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ మీకు సమ్యక్ సార్ 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏంటి 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? ఏంటి సార్ అలా అయితే దీన్ని హ్యాక్స్ అని ఎందుకు పెట్టారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అని పెట్టచ్చు కదా. ఈ హ్యాక్స్ అని ఎందుకనంటే ఇందులో సమ్యక్ సార్ మీకు కాన్సెప్టే యూజ్ చేయరు. మీరు చదువుకున్న నాలెడ్జ్ యూజ్ చేయకుండా మీరు అక్కడికి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు అసలు క్వశ్చన్ రాదు. అలాంటి టైంలో మీరు ఎట్లా బిట్టిన్ చేయాలి, అలాంటి టైంలో మీరు ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఒక స్ట్రాటజీని చెప్తానమాట. దాన్నే ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ ఉంటుంది. మీకున్న బేసిక్ నాలెడ్జ్తో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టు, మీరు ఎట్లయినా ప్రిలిమ్స్ అయ్యేటట్టు సమ్యక్ సార్ చేస్తారనమాట. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ట్రస్ట్ హిమ్. ఎందుకంటే అతను 2 yearsగా దీన్ని పాటించి మోర్ దెన్ 115 మార్క్స్ వస్తున్నాయి అతనికి ప్రిలిమ్స్లో. 115, మోర్ దెన్ 115 అంటే అది నార్మల్ స్కోర్ కాదు. ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ స్కోర్స్లో అది ఉంటుందన్నమాట. సో ఈ ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ కోర్స్ అనేది యూట్యూబ్ లైవ్లో మీకు ఒక డెమో సెషన్ ఉంది, మీరు అందులో వెళ్ళి వాచ్ చేయొచ్చు. లేదనుకుంటే యూ కెన్ యాక్సెస్ అవర్ రికార్డెడ్ వర్షన్స్, అక్కడైనా మీరు చూడొచ్చు. సో ఇది 3000 రూపీస్ది, మీకు 20% ఆఫ్తో 2400కి వస్తుంది. ఇది January 15th వరకే ఉంది ఆఫర్, తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ ఇట్. నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. నార్మల్గా టెస్ట్ సిరీస్ అనేది అందరికీ తెలిసిందే, బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో టెస్ట్ సిరీస్ బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ క్లాసెస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. వీడియో ఎక్స్ప్లెనేషన్తో బెనిఫిట్ ఏంటంటే
ఇన్ అండ్ అరౌండ్ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది 5,000 రూపీస్ది మీకు 4,000కి వస్తుంది. థర్డ్, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్. ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఏదైతే ఉందో నేను చేయబోతున్నాను. ఎవరైతే మీ మనీష్ సార్ ద ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ మీ అందరికి ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ప్రిలిమ్స్ ఓరియంటేషన్గా అన్ని సబ్జెక్ట్స్ని కొట్టబోతున్నాను అనమాట. ఇది 3,000, 2,400కి వస్తుంది. ఇప్పటికే చాలామంది మనీష్ సార్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నారని కోర్స్ కొనుక్కుంటున్నారంట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ ట్రస్టింగ్ మీ. నాకు అది అంత హ్యాపీనెస్ ఇస్తుందంటే ఐ కాంట్ ఈవెన్ సే. ఇంకా మొన్న ఎవరో కామెంట్ పెట్టారు వీడియో కింద, సార్ ప్రిలిమ్స్ మెంటర్షిప్ ఇవ్వండి సార్ అని. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు కాల్ చేసి మేము మనీష్ సార్ మెంటర్షిప్ జాయిన్ అవుతామన్నా మీకు ఇస్తారు. సో మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంది. సో ఎల్టీఎక్స్ క్లాసెస్కి కాల్ చేయండి, మీకు నచ్చిన ఫ్యాకల్టీ మెంటర్షిప్ తీసుకోవచ్చు. కావాలనుకుంటే మీకు నా మెంటర్షిప్ కూడా దొరుకుతుంది అనమాట. సో యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఫోర్త్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. సో మీ అందరికీ తెలిసిందే ఈ టైంలో సబ్జెక్ట్ చదవడం అంటే చాలా చాలా కష్టం. సో దీన్ని మీకు హెల్ప్ చేయడానికి మనం ఏం చేసామంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లాంచ్ చేసాం. ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ మీకు ఏ ఏరియాస్ ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ ఇంపార్టెంట్ కాదు అని దృష్టిలో పెట్టుకొని మీకు క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఎన్వైర్న్మెంట్, సైన్స్ అంటే నేను డీల్ చేయబోతున్నా టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ 1,500, మీకు 1,200కే వస్తుంది. అండ్ లాస్ట్ జియోగ్రఫీ మ్యాపింగ్. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తుంది. సో జియోగ్రఫీ మ్యాపింగ్ క్వశ్చన్స్ మీరు ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి కోర్స్ తీసుకొచ్చాం. ఇది 1,000 రూపీస్ది మీకు 800కే వస్తుంది అనమాట. ఆల్ ద అబౌవ్ క్రాష్ కోర్సెస్ మీకు 12,000 రూపీస్వి 9,600కే వస్తున్నాయి. ఇది ఒక నార్మల్ ఆపర్చునిటీ కాదు. దిస్ ఈస్ ద ప్రెస్టీజియస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎల్టీఎక్స్. మేము స్టూడెంట్స్ బెనిఫిట్ కోసమే ఆలోచించి ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. దీని వెనకాల ప్రాఫిట్ మోటివ్ కానీ ఏమీ లేదనమాట. సో కోర్సెస్ ఆర్ వ్యాలిడ్ టిల్ 31st December 2026. ఎవరైతే ఎల్టీఎక్స్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మన ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ మీ అందరికీ కోర్స్ 4,800కే వస్తుంది. ఇది బయట వాళ్ళకైతే 9,600, ఎల్టీఎక్స్ స్టూడెంట్స్కి 4,800కి వస్తుంది అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అందుకోసం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో మేము వాళ్ళకి ఆ ప్రైజెస్ తగ్గించడం జరిగిందనమాట. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి 9,600కి వస్తుంది. ఇది January 15 వరకే. తర్వాత మీరు 12,000 పే చేయాలి. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు ఈ కోర్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు పిక్ చేసుకుంటారు. షీ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. ప్రతి కోర్స్ గురించి ప్రతి డీటెయిల్స్ కూడా మీకు చెప్తారనమాట. సో డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అయితే ఏదో ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులోపల కోర్సెస్ని డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా, ఎట్లా పర్చేస్ చేసుకోవాలి, ఏది ఇబ్బంది ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. నెక్స్ట్, బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్. చెప్పా కదా, 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. యూపీఎస్ ఇన్ఫినిటీ ముందు 70,000 ఉండింది, ఇప్పుడు 80,000 అయింది. అయినా సరే మీకు 64,000కి వస్తుంది 20% ఆఫర్తో. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ముందు 60 ఉండింది, ఇప్పుడు 56కి వస్తుంది 20% ఆఫర్తో. ముందు దానికంటే తక్కువకి వస్తుంది. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 24కి వస్తుంది, ముందు 25. సో మీకు ఎట్లా చూసుకున్నా ఇవనేవి తక్కువ ప్రైజెసే. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ఈఎంఐ ఆప్షన్ ఉండడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఈఎంఐ ఆప్షన్ ఉండడం రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బెనిఫిట్. మన ఇన్ఫినిటీ కోర్సెస్తో బెనిఫిట్ ఏంటంటే మీకు క్లాసెస్ టాప్ లెవెల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా ఫ్యాకల్టీతో వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ దొరుకుతాయి. టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ప్రతిదీ కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ఫినిటీ కోర్సెస్లో దొరుకుతాయి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఆపర్చునిటీ. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్సు కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. యూ విల్ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీకు తెలిసిందే కదా. సో వెన్ యూ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ యూ విల్ గెట్, మీకు ఎప్పటికైనా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, లేదా డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్, మీ ప్రిపరేషన్ అయినంత వరకు మీరు యూపీఎస్సీ కొట్టినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీతో ఉంటుందన్నమాట. సో ఈ ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఓన్లీ till 15 Jan. అప్పటి నుంచి ప్రైజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 80,000 అయిపోతుంది,
గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 అయిపోతుంది అండ్ గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 అయిపోతుంది అనమాట. సో ఈ కోర్సెస్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ ఉంటారు ఎల్టీఎక్స్ హెల్ప్ డెస్క్లో. షీ విల్ హెల్ప్ యూ ఆర్ డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్. సో మీరు ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారు, ఏం చేయాలన్నా యూ విల్ గెట్ డెమో యాక్సెస్ ఆల్సో. డెమో యాక్సెస్తో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారో చూసుకోండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి, దెన్ ఓన్లీ చూజ్ అవర్ ఎల్టెక్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో మీరు విశాఖపట్నం వస్తే ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో మీకు ఇంకా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ గైస్ కెన్ యూటిలైజ్ ఇట్. సో సేమ్ ఎల్టెక్స్ క్లాసెస్ అనేది తెలుగు మీడియం లోపలికి వచ్చిందనమాట. సో బయట తెలుగు మీడియం లోపల మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు, మంచి ఫ్యాకల్టీ లేరు, కంటెంట్ కరెక్ట్గా ఉండట్లేదు, ర్యాంక్స్ రావట్లేదు. బట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందుకోసమే మన సురేష్ సరే మీకు ఎకానమీ చెప్తారు, మన ప్రసాద్ సరే జాగ్రఫీ చెప్తారు, మన శృతి మేడమే మీకు హిస్టరీ చెప్తారు అనమాట. సో మీకు బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చాం. సో బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్లో ఎల్టీఎక్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్. సివిల్స్ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో మీకు 80,000 64కి వస్తుంది, గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 56కి వస్తుంది, గ్రూప్ 2 30,000 24. ఎందుకంటే ఏపీ తెలంగాణ ఏదైతే ఉందో మనకి ఏపీ తెలంగాణలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి. మాకు వస్తున్న ప్రకారం మెగా గ్రూప్ 2 మెగా గ్రూప్ 1 ఉండబోతున్నాయి. 150 to 180 గ్రూప్ 1, నియర్లీ 700 to 800 గ్రూప్ 2 ఉండబోతున్నాయి. అదొక నార్మల్ నెంబర్ కాదు, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ నెంబర్. సో యూ కెన్ చూస్ దిస్ అనమాట. ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం, మీరు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతారు. సో ఆఫర్స్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ January 15. మీకు January 15 వరకు ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఉంటాయి. సో కాల్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్ అనమాట. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హాయ్ గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. ద ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ అన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇండియాస్ మినరల్ డిప్లొమసీ. మెయిన్గా ఇప్పుడు మన క్లీన్ ఎనర్జీ 2030కి మనం ట్రాన్సిషన్ అవుదాం అనుకుంటున్నాం. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, క్వాంటమ్ టెక్నాలజీ, ఇవన్నిటికీ కూడా మినరల్స్ కావాలన్నమాట. సో దీని గురించి ఇండియా ఏం చేస్తుంది అనే దాని గురించి ఫస్ట్ ఆర్టికల్. సెకండ్, వై ఇండియా నీడ్స్ అ మెంటోరింగ్ మూవ్మెంట్. మెయిన్గా యూత్, జెండర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ డైమెన్షన్ లోపల ఇది చాలా హెల్ప్ అవుతుంది సోషల్ ఇష్యూస్లో. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో ఈ యొక్క వ్యూ ఏదైతే ఉందో మీరు బాగా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా మెయిన్స్ ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని పర్స్పెక్టివ్స్లో. సెకండ్ ఆర్టికల్ ఏమొచ్చి సోషల్ ఇష్యూస్, యూత్, జెండర్ అండ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్. సో నెక్స్ట్ ఫిలిమ్స్ ఆర్టికల్స్. పిఎం సెలబ్రేట్స్ పొంగల్, హెయిల్స్ యూనిఫైయింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కాశీ తమిళ్ సంగమం ఇనిషియేటివ్. సో ఇక్కడ పొంగల్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో నా యొక్క ఫోకస్ ఏంటంటే పొంగల్ అంటే ఏంటో చెప్పడం గురించి కాదు. సో ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశాడు, కాశీ తమిళ్ సంగమం ఇనిషియేటివ్ అని. సో ఈ కాశీ తమిళ్ సంగమం ఇనిషియేటివ్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఫోర్త్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బ్రింగ్స్ అవుట్ న్యూ రూల్స్ అగెన్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. మొన్నే చదివాం మనం, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ పెడదాం అనుకుంటున్నాం, యూజీసీ, ఏఐటీసీ అన్ని కలిపేసి ఒక కమిషన్ పెడదాం అనుకుంటున్నాం. అందులో 3 కౌన్సిల్స్ ఉంటాయి అంటున్నాం. అది ఇంకా ఫామ్ అవ్వలేదు, ఎందుకంటే అది ఇంకా బిల్లులోనే ఉంది. సో యూజీసీ ఏదైతే ఉందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద రూల్స్ తీసుకొచ్చిందంట. ఆ రూల్స్ ఏంటో మొత్తం అంతా కూడా చూద్దాం మనం. 5, wholesale price inflation rises to 8-month high of 0.83%. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, సిపిఐ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కుకీజో కౌన్సిల్ రీట్రేట్స్ డిమాండ్ ఫర్ యూనియన్ టెరిటరీ. సో మీ అందరికీ తెలిసిందే మణిపూర్ ఇష్యూ. మణిపూర్ లోపల 2 కమ్యూనిటీస్ ఉంటాయి, మీటీస్ అండ్ కుకీస్. సో కుకీస్ జో కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళకి సపరేట్ యూటీ కావాలంటున్నారు అనమాట. ఎందుకు ఏంటి అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీస్ 6 articles we are going to discuss today in a comprehensive way అనమాట. 2 మెయిన్స్ ఆర్టికల్స్ అండ్ 4 prelims articles. సో మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. ఐ హోప్ యూ ఆల్ సెలబ్రేట్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి విత్ గుడ్ గవర్నమెంట్ జాబ్. మీరు ఏదైతే జాబ్ కోరుకుంటున్నారో అది క్రాక్ చేసుకొని, సో మీరందరూ మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని మీ లైఫ్ని ఇంకా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట.
సో విత్ దిస్ లెట్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. సో అనాలిసిస్ లోపలికి వెళ్ళే ముందు బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మన బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ మీకు తెలిసిందే 15th Janతో ఎండ్, అంటే ఈ రోజుతో లాస్ట్ డే ఎండ్ అయిపోతుంది. సో మనకి ఇందులోపల ఆప్షనల్ ఇన్ఫినిటీ ఉందన్నమాట. ఏముంది? ఆప్షనల్ ఇన్ఫినిటీ. నార్మల్గా బయట ఆప్షనల్స్ 60,000 అబోవ్ ఉంటాయి, తక్కువ అనేది ఏమీ లేదు బయట ఏ ఆప్షనల్ చూసుకున్నా. బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ఆప్షనల్ కోర్సు లిమిటెడ్ కాదు, ఇన్ఫినిటీ. మీరు చదువుకున్నంత వరకు ఎంతమంది ఫ్యాకల్టీస్ చెప్తే అంతమంది ఫ్యాకల్టీస్తో మీకు నచ్చినంత సేపు వినొచ్చు. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మీకు ఓన్లీ 30,000కి అవైలబుల్, అంతగా 30,000. సో ద ఆఫర్ పోను మీకు 24,000కి వస్తుంది. సో మన దగ్గర ప్రొవైడ్ చేసే ఆప్షనల్స్ ఏంటంటే పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. దీస్ 5 ఆప్షన్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. సో పిఎస్ఐఆర్ మంచి, మీ అందరికీ తెలిసింది, ఎక్కువగా జాబ్స్ వచ్చే ఆప్షనల్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్ మన దగ్గర ఇన్ డెప్త్గా సిలబస్ని కవరేజ్ చేస్తారనమాట. దట్ టు విత్ ఇన్ఫినిటీ. మీకు నచ్చినన్ని సార్లు మీకు అవైలబుల్ ఉన్నంత కాలం మీరు హ్యాపీగా కోర్సెస్ వినుకోవచ్చు. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఆల్ కోర్సెస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి కోర్స్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ రావడం విల్ బెనిఫిట్ అనమాట. సో ఈ కోర్సెస్ గురించి డెమో విందామన్నా, తెలుసుకుందాం అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ విల్ బి దేర్, షీ విల్ బి గైడింగ్ యూ టు దిస్ కోర్స్ డీటెయిల్స్ అనమాట. సో డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేయండి. అక్కడ మీకు కోర్స్ గురించి డీటెయిల్ తెలుస్తున్నాయి. ఇంకా వైజాగ్ అండ్ నియర్ బై స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ చూస్ ఎల్టీఎక్స్ యాజ్ యువర్ డెస్టినేషన్. ఎందుకంటే మన దగ్గర ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అందరం ఉంటాం. ఐ హోప్ యూ ఆల్ గైస్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ఫస్ట్ ఆర్టికల్, an exploration of India's minerals diplomacy. ఆర్టికల్ ఏంటి? an exploration of India's minerals diplomacy ఏంటనేది చూద్దాం అన్నమాట. The article examines India's evolving minerals diplomacy in the context of clean energy transition. ఫస్ట్ ఏమంటున్నాడు? మన ఎకానమీ అనేది ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎకానమీ. మెయిన్గా ఏంటి? కోల్, ఇంకా క్రూడ్ ఆయిల్, ఇందులోనే అన్ని పెట్రోల్, డీజిల్ అన్ని వచ్చేస్తాయి. ఈ అన్నిటి మీద డిపెండ్ అవుతున్నాం ఎకానమీ, మన ఎనర్జీ నీడ్స్, ఎలక్ట్రిసిటీ నీడ్స్ గురించి. బట్ వీటి వల్ల ప్రాబ్లం ఏంటి? క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, పొల్యూషన్ జరుగుతుంది. సో వీటి నుంచి మనం దేంట్లోకి ట్రాన్సిషన్ అవుదాం అనుకుంటున్నాం? క్లీన్ ఎనర్జీ. మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC, మీ అందరికీ తెలిసిందే. సో దీని కింద నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని అన్ని కూడా చేస్తూ వస్తున్నాం అనమాట. సో దీని లోపలికి ట్రాన్సిషన్ అవుదాం అనుకుంటే మనకి ఏమేమి కావాలి? ఫోటో వాల్టాయిక్స్, సోలార్ ఎనర్జీని మీకు హార్నెస్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? రెన్యూబుల్ ఎనర్జీలో ఫస్ట్ థింగ్ ఫోటో వాల్టాయిక్స్ కావాలి. విండ్ ఎనర్జీ టర్బైన్స్ కావాలి. విండ్ ఎనర్జీకి ఏం కావాలి? టర్బైన్స్. ఈ రెండింటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. గ్రిడ్ స్టెబిలిటీ అనే ప్రాబ్లం ఉంటుంది. అందుకోసం మనకి ఏం కావాలంటే బ్యాటరీస్. అందుకే ఏం కావాలి మనకి? బ్యాటరీస్. సో బ్యాటరీస్ లోపల ఏముంటాయంటే లీథియం, సోడియం, అయాన్ బ్యాటరీస్ ఉంటాయి అనమాట. సో ఈ బ్యాటరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నమాట. ఇవన్నీ కూడా తయారు చేయాలంటే వీ నీడ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అనమాట. మెయిన్గా క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియం, కోబాల్ట్, నికిల్, ఇలాంటి మినరల్స్ కావాలన్నమాట. సో అందుకోసం మన స్ట్రాటజీని తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో అదే చెప్తున్నారు చూడండి. సో ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ ఇండియాస్ ఎవాల్వింగ్ మినరల్ డిప్లొమసీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, రైజింగ్ గ్లోబల్ కాంపిటీషన్ ఫర్ క్రిటికల్ మినరల్స్. ఇప్పుడు ప్రతి కంట్రీకి క్రిటికల్ మినరల్స్ కావాలి. బట్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వాటర్ ఉంది, మన లైఫ్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. ఇది లేకపోతే బతకలేదు. డైమండ్ ఉంది, ఇది లేకపోయినా బతకగలం. ఓన్లీ కోటీశ్వరుల దగ్గర డైమండ్స్ ఉంటే మన దగ్గర ఉండవు. బట్ దేని కాస్ట్ ఎక్కువ? వాటర్ కాస్ట్ ఎక్కువ, డైమండ్ కాస్ట్ ఎక్కువ. మీ అందరికీ తెలిసిందే డైమండ్ కాస్ట్ ఎక్కువ. ఎందుకు? ఇట్ ఈజ్ లెస్ అవైలబుల్. వాటర్కి చాలా డిమాండ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోస్ట్ అవైలబుల్ ఆర్ మోర్ అవైలబుల్. అందుకోసం మనకు వాటర్ కాస్ట్ తక్కువ. బట్ డైమండ్ అనేది మనకి అవసరం లేదు, బట్ దానికి కాస్ట్ ఎందుకు? సప్లై బట్టి అనమాట. సో దాన్ని బట్టే మనకి ఎట్లా ఉంటుంది. సో సేమ్ ఎట్లా క్రిటికల్ మినరల్స్కి వచ్చినప్పటికీ చైనా, ఆస్ట్రేలియా,
లాటిన్ అమెరికా, ఇలాంటి ఫ్యూ కంట్రీస్ ఇందు లోపల తోపై ఉన్నాయి అన్నమాట. చైనా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా ఇలాంటి ఫ్యూ కంట్రీస్ తోపై ఉండడం వల్ల మెయిన్గా చైనా హ్యాస్ 60% ఆఫ్ ఇట్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క రిసోర్సెస్ 60% చైనా దగ్గర ఉన్నాయి, 80% గ్లోబల్ ప్రాసెసింగ్ కెపాసిటీ. సో దీనివల్ల చైనాని ఎవరు కొట్టలేకపోతున్నారు అనమాట. సో అందుకోసమే చెప్తున్నారు చూడండి ఈ ఆర్టికల్ని. ఆ లైట్ లోపల మీరు ఎప్పుడైతే చూస్తారో విల్ గెట్ మోర్ అనాలిసిస్ అన్నమాట. China's tightening export controls. It evaluates whether India's expanding international partnership has translated into real supply security and value chain resilience అనమాట. సో చైనా ఈ మధ్య ఏం చేస్తుంది, యూఎస్కి చైనాకి వార్ అవడం వల్ల వాళ్ళు ఎక్స్పోర్ట్ చైనా అనేస్తుంది. రీసెంట్గా జపాన్కి చైనాకి కూడా అదే ప్రాబ్లం అయింది. చైనా డ్యూయల్ యూజ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో బోత్ సివిలియన్ అండ్ మిలిటరీ పర్పస్ గూడ్స్ ఏమని చెప్పేసింది అనమాట. సో డీటెయిల్ అనాలిసిస్. Critical minerals and India's clean energy transition. India's shift to clean energy depends heavily on imported critical minerals and rare earth minerals. చెప్పా కదా మనకు కావాల్సిన ఫోటో వాల్టైక్స్ కానీ, విండ్ టర్బైన్స్ కానీ, బ్యాటరీస్ కానీ వీటి లోపలికి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, మనం మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతున్న ఇంపోర్టెడ్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. చైనాస్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అర్జెన్సీ ఫర్ డైవర్సిఫికేషన్. చైనా ఏం చేస్తుంది, ఇప్పుడు రీసెంట్గా రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల డైవర్సిఫై అవుదాం అనుకుంటున్నాం. ఎప్పుడైనా అంతే అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఒకరి మీద డిపెండ్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి డైవర్సిఫై అవ్వాలి. రెస్పాన్సిబుల్ సోర్సింగ్ అండ్ స్టాండర్డ్స్ బేస్డ్ మార్కెట్స్ అనమాట, వీటి మీద షిఫ్ట్ అవుదాం అనుకుంటుంది. సో ఇండియాస్ టూ ప్రోన్డ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి అనేది కాదు, ఇప్పుడు ఏం చేస్తుంది ఇండియా అంటే, ఇండియా ఎయిమ్స్ టు బిల్డ్ ఎ డొమెస్టిక్ క్యాపబిలిటీ వైల్ ఎన్ష్యూరింగ్ ఇమీడియట్ ఓవర్సీస్ యాక్సెస్. సో అడుగుతారు మీకు ఇండియాకి క్రిటికల్ మినరల్స్కి స్ట్రాటజీ ఏమైనా ఉందంటే, ఫస్ట్ ఏంటి, బిల్డ్ డొమెస్టిక్ క్యాపబిలిటీ వైల్ ఎన్ష్యూరింగ్ ఇమీడియట్ ఓవర్సీస్ యాక్సెస్. అంటే మనం ఓన్గా మన మినరల్స్ని తీసుకోవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎవరెవరైతే రిలయబుల్ పార్ట్నర్స్ ఉంటారో ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా మన యూఎస్ ఇలాంటి వాళ్ళతో టైఅప్ అయిపోమని చెప్తున్నాను అనమాట. ఓవర్ ద లాస్ట్ 5 years న్యూఢిల్లీ హెస్ సైన్డ్ మల్టిపుల్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ పార్ట్నర్షిప్స్ టు స్ట్రెంథెన్ మినరల్స్ పార్ట్నర్షిప్. సో మీ అందరికీ తెలిసిందే, మన రీసెంట్గా ప్యాక్స్ సిలికా గురించి మాట్లాడా. దేని గురించి మాట్లాడా, ప్యాక్స్ సిలికా. ప్యాక్స్ సిలికా అనేది యూఎస్ బేస్డ్, ఇండియాని ఇందులో జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నాం. జాయిన్ అయితే ఇందులో క్రిటికల్ మినరల్స్ వాటికి యాక్సెస్ దొరుకుతాయి అనేసి. సో అట్లా అనమాట. సో ఇండియా చేసుకున్న పార్ట్నర్షిప్స్. సో మీరు డైరెక్ట్గా ఎగ్జామ్స్ లోపల మీరు కోట్ చేయొచ్చు అనమాట. పార్ట్నర్షిప్స్ దట్ షోస్ ప్రామిస్. ఆస్ట్రేలియా, మెయిన్గా ఆస్ట్రేలియాతో ఎమర్జెస్ యాజ్ అ రిలయబుల్ పార్ట్నర్ విత్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లార్జ్ రిజర్వ్స్. చైనా తర్వాత లార్జెస్ట్ క్రిటికల్ మినరల్స్ కానీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానీ ఆస్ట్రేలియా దగ్గర ఎక్కువ ఉన్నాయి. ప్రాసెసింగ్ క్యాపబిలిటీ కూడా ఆస్ట్రేలియా దగ్గర ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఆస్ట్రేలియా ఇస్ ఎమర్జింగ్ యాజ్ అ రిలయబుల్ పార్ట్నర్ విత్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లార్జ్ రిజర్వ్స్. కోఆపరేషన్ ఇంక్లూడ్స్ ఆస్ట్రేలియా, ఇండియా ఎక్కడెక్కడ కోఆపరేట్ అవుతున్నాయి, లిథియం, కోబాల్ట్ ప్రాజెక్ట్స్ అండర్ క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్. సో మనం క్రిటికల్ మినరల్స్ మిషన్ అన్ని లాంచ్ చేసాం కదా, దీని కింద ఇండియా ఆస్ట్రేలియా టైఅప్ అవుతున్నారు అనమాట. ఫస్ట్ అది రాయండి, ఎప్పుడైనా సరే క్రిటికల్ మినరల్స్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన కంట్రీ ఆస్ట్రేలియా. నెక్స్ట్ జపాన్ డెమాన్స్ట్రేట్స్ లాంగ్ టర్మ్ రెసిలియన్స్ త్రూ డైవర్సిఫికేషన్, రీసైక్లింగ్, స్టాక్ పైలింగ్ అండ్ సస్టైన్డ్ R&D ఆఫ్టర్ ఫేసింగ్ చైనీస్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్. చెప్పే కదా చైనా అనేది బాగా ఈ మధ్య ఏం చేసింది జపాన్ మీద, డ్యూయల్ యూజ్ అంటే సివిలియన్ అండ్ మిలిటరీ యూజ్ గూడ్స్ ని జపాన్కి ఇవ్వనని చెప్పింది అనమాట. సో జపాన్ ఏం చేస్తుంది, డైవర్సిఫై, రీసైక్లింగ్, వాళ్ళ దగ్గర ఉన్న పాత రిసోర్సెస్ మళ్ళీ చేసుకుంటుంది అనమాట. సో అట్లా వాళ్ళతో టైప్ అవుతున్నాం. అండ్ థర్డ్, ఆఫ్రికా offers opportunities for value addition and industrial partnerships, but India risks losing ground without a long term industrial approach. ఆఫ్రికాతో కూడా మనకి టైప్స్ బాగానే ఉన్నాయి, బట్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్ అప్రోచ్ ఇంపార్టెంట్ అనమాట. బట్ అక్కడ షార్ట్ టర్మ్ అప్రోచ్ అనేది వర్క్ అవ్వదు. ఛాలెంజెస్ విత్ యుఎస్తో ఉండే ఛాలెంజెస్ ఏంటంటే, యుఎస్ ఈ మధ్య మన అందరికీ తెలిసిందే కదా టారిఫ్ వార్స్, అదే చెప్తున్నారు చూడండి. Despite political enthusiasm, cooperation with US remains constrained by volatile trade policies. చెప్పాను కదా, ఇవాళ న్యూస్ పేపర్లో చూసాను 200% టారిఫ్ వేస్తానంటే ఎవరైనా ఇరాన్తో ట్రేడ్ చేస్తే. సో వీటిలో ఏమంటాం, వాలటైల్ ట్రేడ్ పాలసీస్, టారిఫ్స్ అండ్ షిఫ్టింగ్ ఇన్సెంటివ్స్ అనమాట. ఏ నిమిషంకి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. సో అక్కడ 2 ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడు. ఇనిషియేటివ్స్ లైక్ ట్రస్ట్
and strategic minerals recovery focus on processing, recycling and clean technologies, but stability remains uncertainty. సో ట్రస్ట్, స్ట్రాటజిక్ మినరల్స్ రికవరీ ఎలాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, బట్ ప్రాబ్లం ఏంటి, స్టెబిలిటీ అనేది లేదనమాట యుఎస్ యొక్క రిలేషన్షిప్స్ లోపల. సో రోల్ ఆఫ్ యూరోప్ అండ్ వెస్ట్ ఏషియా. European Union, its critical minerals acts and circular economy approach aligns regulation, sustainability and ఇండస్ట్రియల్ స్ట్రాటజీ అనమాట. యూరోపియన్ యూనియన్ అనేది సపరేట్గా క్రిటికల్ రా మినరల్స్ యాక్ట్ కూడా పాస్ చేసుకుంది. చూడండి, క్రిటికల్ రా మినరల్స్ యాక్ట్ పాస్ చేసింది అండ్ సర్క్యులర్ ఎకానమీ అప్రోచ్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, క్రిటికల్ మినరల్స్ ఒకసారి మనం తెచ్చుకున్న తర్వాత వాటిల్ని మళ్ళీ యూజ్ చేస్తుంటాం, వాటిని బయట డంపింగ్ లో పడేయమన్నమాట. వాటిలో సర్క్యులర్ ఎకానమీ అప్రోచ్ అంటే అలైన్ రెగ్యులేషన్, సస్టైనబిలిటీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ. వెస్ట్ ఏషియా అంటే మన ఇరాన్, ఇరాక్ అక్కడ. సో కంట్రీస్ లైక్ యూఏఈ, సౌదీ అరేబియా ఆర్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ బ్యాటరీ మినరల్స్. ఈ కంట్రీస్ ఎక్కువగా బ్యాటరీ మినరల్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిఫైనింగ్ అండ్ గ్రీన్ హైడ్రోజన్. మీరు అందరికీ మొన్నే తెలిసింది, ఓమాన్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. అక్కడ కూడా మెయిన్ ఫోకస్ ఏరియా ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్, పొజిషనింగ్ దెమ్సెల్స్ యాజ్ మెయిన్ స్ట్రీమ్ హబ్స్ అన్నమాట. నెక్స్ట్, రష్యా అండ్ జియోపొలిటికల్ కన్స్ట్రెయింట్స్. రష్యా సబ్స్టాన్షియల్ రిజర్వ్స్ ఆఫ్ రేర్ ఎర్త్స్. సో ఏమేమి ఉన్నాయి రష్యా దగ్గర, కోబాల్ట్ ఉంది, లిథియం ఉంది. శాంక్షన్స్, ఫినాన్సింగ్ ఛాలెంజెస్ అండ్ లాజిస్టిక్స్ రిస్క్ రిమైన్ రిలయబిలిటీ మేకింగ్ రష్యా ఏ హెడ్జింగ్ పార్ట్నర్ రాదర్ దెన్ ఫౌండేషన్. రష్యాతో మనం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుందాం అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యుఎస్ యొక్క శాంక్షన్స్. ఇంకా వాళ్ళు ఏమైనా లాజిస్టిక్స్ ఎక్కడ పంపిస్తామంటే వాటికి ఇన్సూరెన్స్ ఇవ్వనని చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఏమైపోయిందంటే రష్యా అనేది హెడ్జింగ్ పార్ట్నర్ అయిపోయింది, అంటే రిస్క్ టైంలో వెళ్ళే పార్ట్నర్ అయింది తప్ప ఫౌండేషన్ లేదు. ఇంకా న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ లాటిన్ అమెరికా. మెయిన్గా అక్కడ మనకి ఏముంది, లిథియం ట్రయాంగిల్ ఉందన్నమాట. అర్జెంటీనా, చిలీ, పెరు అండ్ బ్రెజిల్ ఆర్ సెంట్రల్ టు గ్లోబల్ కాపర్, నికెల్ అండ్ లిథియం సప్లై. సో చూసారా, లిథియం అనేది గుర్తొచ్చాలి మీకు. ఏమేమి గుర్తురావాలి, అర్జెంటీనా, చిలీ, పెరు, ఈ మూడింటి దగ్గర ఏముంది, లిథియం ట్రయాంగిల్ ఉంది. ఇండియా హాజ్ ఇనిషియేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ లిథియం అగ్రిమెంట్ విత్ అర్జెంటీనాతో లిథియం చేసుకున్నాం, బట్ ఫేసెస్ స్టిఫ్ కాంపిటీషన్ అండ్ ఎర్లీ స్టేజ్ ఎంగేజ్మెంట్ ఛాలెంజెస్. మెయిన్ ప్రాబ్లం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఏంటంటే, దీని గురించి మెయిన్స్లో ఒక ఆర్టికల్ కూడా డిస్కస్ చేశారు మన హిందూ అనాలిసిస్లో. ఎవరెవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రాసెసింగ్ యాజ్ ద చోక్ పాయింట్. సో ప్రపంచం మొత్తం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే అవి ప్రపంచం మొత్తం ఉన్నాయి, ఈ కంట్రీలోనే స్పెసిఫిక్గా ఉన్నాయి, ఈ కంట్రీలో స్పెసిఫిక్గా ఉన్నాయని కాదు, బట్ దేర్ ఇన్ ట్రేస్ క్వాంటిటీస్. రేర్ ఎర్త్ ఎలిమెంట్ అంటే ఏంటి, దేర్ ఇన్ ట్రేస్ క్వాంటిటీస్. 1 కిలోగ్రామ్ తీసుకుంటే, 1 kg ఒక ఓర్ తీసుకుంటే నీకు ఓన్లీ 1 గ్రామ్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ దొరుకుతుంది అనమాట. 1 కిలోలో 1000 గ్రామ్స్ ఉంటాయి, అందులో రేర్ ఎర్త్ ఎలిమెంట్ ఎంత ఉంటుంది, 1 గ్రామ్. సో అది కమర్షియల్లీ వైబుల్ కాదు, అందుకోసం ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ అనేది చాలా కష్టం అనమాట. సో అందుకోసం ఏ కంట్రీస్ కూడా అందులో ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ అక్కడ ఏ కంట్రీ ఇప్పుడు తోపని చెప్పాను మీకు, చైనా తోపని చెప్పాను అనమాట. ఎందుకంటే చైనా దగ్గర చీప్ లేబర్ ఉంది, ప్రాసెసింగ్ అండ్ రిఫైన్ క్యాపబిలిటీని బాగా పెంచుకుంది అనమాట. సో అదే చెప్తున్నాను చూడండి, సెక్యూరింగ్ ఓర్ అలోన్ ఈజ్ ఇన్సఫిషియంట్. ఓర్ అనేది 1 కిలో ఉంటే అందులో 1 గ్రామ్ ఉంటుంది. తర్వాత ఏం కావాలి మనకి, ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ కెపాసిటీ ఈస్ క్రిటికల్. ద క్రిటికల్ మినరల్స్ గుర్తుకు రాగానే మీరు ఈ పాయింట్ రాకపోతే మీ ఆన్సర్ అనేది అసలు వాల్యూయే అవ్వదు. అది తెలిసిపోద్ది, మీకు ఏమీ తెలియదు, సొల్లు కొట్టేస్తున్నారని. ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ కెపాసిటీ ఈస్ క్రిటికల్. వితౌట్ డొమెస్టిక్ మిడ్ స్ట్రీమ్ క్యాపబిలిటీ ఇండియా రిమైన్స్ వల్నరబుల్ టు సప్లై చైన్ రెస్ట్రిక్షన్స్. సో మన 2-pronged స్ట్రాటజీలో ఒక డొమెస్టిక్ అన్నాం, ఇంకొకటి ఇమీడియట్ ఓవర్సీస్ పార్ట్నర్షిప్స్ అన్నాం కదా. సో డొమెస్టిక్ క్యాపబిలిటీ పెంచుకోవాలనుకుంటే ఏం కావాలి, మిడ్ స్ట్రీమ్ క్యాపబిలిటీ పెంచుకోవాలన్నమాట. లేకపోతే ఏమైపోతుంది, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతాం, వాళ్ళ ఒకవేళ మనకి దెబ్బేస్తే ఇవి చేయలేము అనమాట. సో నీడ్ ఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ డిప్లొమసీ. ఎఫెక్టివ్ మినరల్స్ డిప్లొమసీ రిక్వైర్స్ కంట్రీ బై కంట్రీ స్ట్రాటజీస్ అక్రాస్ ఎక్స్ట్రాక్షన్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ అండ్ డౌన్ స్ట్రీమ్ టెక్నాలజీస్ అనమాట. వీటి మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఏంటి, తెచ్చుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ప్రాసెసింగ్ చేయాలి, రీసైకిల్, ఎందుకంటే మినరల్స్ మాటస్తే రా మెటీరియల్స్ని యూజ్ చేయకూడదు, అండ్ డౌన్ స్ట్రీమ్ టెక్నాలజీస్. ఇంకా మొన్నే మాట్లాడాం ఏ గురించి వచ్చినప్పుడు, ఎన్వైర్న్మెంట్ గురించి వచ్చినప్పుడు, ఎన్వైర్న్మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్ కంప్లైన్స్. ఎందుకంటే వీటి వల్ల ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాం అనమాట. సో ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అయ్యి ఉంది. ట్రాన్స్పరెన్సీ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ ఆర్ ఇంక్రీజింగ్లీ డిసైసివ్ ఇన్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ అనమాట. మెయిన్గా ఇవి ఎక్కువైపోయాయి అనమాట. సో సజెషన్స్ బై ది ఆథర్, shift from announcement driven diplomacy to implementation focused long term partnerships. సో ఇప్పుడు ఆథర్
కరెక్ట్గా ఒక స్లిప్పర్ షాట్ వేసినట్టు వేసాడు అనమాట. సో మనం అనౌన్స్ చేసేస్తాం, మేము ఇద్దరం పార్ట్నర్ అయిపోతాం. యూఎస్ కూడా అదే అంటాడు అనమాట, ఏ వాళ్ళ నుంచి పార్ట్నర్ అయిపోతాం, ఇండియా ఏ వాళ్ళ నుంచి ఫ్రెండ్ అంటాడు, కానీ అక్కడి నుంచి ఏమీ తీసుకున్నాడు అనమాట. సో అతను ఏం చెప్తున్నాడు, షిఫ్ట్ ఫ్రమ్ అనౌన్స్మెంట్ డ్రివెన్ డిప్లొమసీ టు ఇంప్లిమెంటేషన్ ఫోకస్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అనమాట. లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేయాలి. ప్రయారిటైజ్ డొమెస్టిక్ రిఫైనింగ్ అండ్ మిడ్ స్ట్రీమ్ క్యాపబిలిటీస్ టు రెడ్యూస్ ఎక్స్టర్నల్ డిపెండెన్స్. సో ఇండియా యొక్క టూ ప్రోన్ స్ట్రాటజీ లోపల డొమెస్టిక్ సప్లై ఒకటి చెప్పాం, ఇంకొకటి ఓవర్సీస్ సప్లై చెప్పాం. డొమెస్టిక్ సప్లై పెంచుకోవాలి, అందుకోసం మనం ఏం పెంచుకోవాలి, ఇండియా ప్రయారిటైజ్ డొమెస్టిక్ రిఫైనింగ్ అండ్ మిడ్ స్ట్రీమ్ క్యాపబిలిటీస్ టు రెడ్యూస్ ఎక్స్టర్నల్ డిపెండెన్స్. తర్వాత థర్డ్, అడాప్ట్ వాల్యూ చైన్ అప్రోచ్ అనమాట. అలొకేటింగ్ రోల్స్ అక్రాస్ రీజియన్స్, మెయిన్గా ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా ఫర్ ఎక్స్ట్రాక్షన్. సో ఆఫ్రికా దగ్గర, లాటిన్ అమెరికా దగ్గర ఎక్కువ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెస్ట్ ఏషియా అండ్ జపాన్ ఫర్ ప్రాసెసింగ్, EU అండ్ US ఫర్ డౌన్ స్ట్రీమ్ టెక్నాలజీస్. చూడండి, ఓవర్సీస్ లోపల కూడా ఒక్కొక్క కంట్రీ తోపు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దగ్గర టెక్నాలజీస్ లేవు, సో వాళ్ళ దగ్గర ఏం తీసుకోవాలి, ఓర్ తీసుకోవాలి. వెస్ట్ ఏషియా, జపాన్ దగ్గర ఏం చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పక్కన సముద్రం ఉంది కాబట్టి అక్కడ వాటర్ యూస్ చేసి వాళ్ళు ప్రాసెస్ చేస్తే EU అండ్ US ఫర్ డౌన్ స్ట్రీమ్ టెక్నాలజీస్ అనమాట. సో లాస్ట్ ఫైనల్ రిఫైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది EU అండ్ US ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, స్ట్రెంథనింగ్ డొమెస్టిక్ ఫ్రేమ్వర్క్స్ ఆన్ ESG స్టాండర్డ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ టు బిల్డ్ ట్రస్ట్ విత్ గ్లోబల్ పార్ట్నర్స్ అనమాట. సో ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్ అని చెప్పాను కదా, ఆ స్టాండర్డ్స్ పెంచాలి అండ్ ట్రాన్స్పరెన్సీ పెంచాలన్నమాట. రెగ్యులర్లీ రీఅసెస్ పార్ట్నర్షిప్ టు డీపెన్ వాట్ వర్క్స్ అండ్ రీకాలిబ్రేట్ వాట్ డస్ నాట్. సో మాట వస్తే పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో మాట వస్తే రీఅసెస్ చేయడం వల్ల డీపెన్ అవుతుంది, ఏ ఫీల్డ్స్ లోపల మనకు వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు. సో చూసారా, ఇలాంటి ఒక సజెషన్, ఇలాంటి ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే రాస్తారో యూ విల్ బికమ్ ద టాపర్ అనమాట. సో షిఫ్ట్ అనౌన్స్మెంట్ డ్రివెన్ డిప్లొమసీ టు ఇంప్లిమెంటేషన్ ఫోకస్. లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ కావాలి, డొమెస్టిక్ రిఫైనింగ్ అండ్ మిడ్ స్ట్రీమ్ క్యాపబిలిటీస్ డెవలప్ చేసుకోవాలి, అడాప్ట్ వాల్యూ చైన్ అప్రోచ్ అనమాట. ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి, వెస్ట్ ఏషియా, జపాన్ నుంచి ప్రాసెసింగ్, US నుంచి డౌన్ స్ట్రీమ్ టెక్నాలజీస్ తెచ్చుకోవాలి, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అవ్వకుండా ESG స్టాండర్డ్స్ అండ్ ట్రాన్స్పరెంట్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్, రీఅసెస్ పార్ట్నర్షిప్స్ ఎప్పటికప్పుడు రీఅసెస్ చేసుకొని ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదో చూసుకోవాలన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పక్క చైనా ఫ్యాక్టర్ రాసి, ప్రాసెసింగ్ రిఫైనింగ్ లోపల వీక్ ఉన్నాం, వాల్యూ చైన్స్ బాగా లేవు, మెయిన్గా ఏంటంటే కంట్రీస్ అనేవి టైఅప్ అవ్వలేకపోతున్నారు, ఇవన్నీ మాట్లాడేసి మన ఆన్సర్ని సజెషన్స్ లోపలికి ఇట్లా తీసుకెళ్తే యూ విల్ గెట్ ద మోస్ట్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో చూడండి, UPSC మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్. క్రిటికలీ ఎగ్జామిన్ India's mineral diplomacy in the context of global clean energy transition. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటున్నాడు, ఇండియాస్ మినరల్ డిప్లొమసీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. అంటే ఫస్ట్ పాజిటివ్స్, ఎందుకు నీకు క్రిటికల్ మినరల్స్ కావాలి, నెగిటివ్స్ ఏంటి, ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా. సో మెయిన్గా చైనా దగ్గర ఎక్కువ రిసోర్సెస్ ఉండిపోయి ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ క్యాపబిలిటీస్ లేవు, సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వై ఈజ్ వాల్యూ చైన్ బేస్డ్ అప్రోచ్ ఎసెన్షియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ లాంగ్ టర్మ్ క్రిటికల్ మినరల్స్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఏమన్నాడు, వాల్యూ చైన్ బేస్డ్ అప్రోచ్ అంటే లాటిన్ అమెరికా, ఆఫ్రికా నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి, జపాన్, వెస్ట్ ఏషియా నుంచి ప్రాసెసింగ్ చేయించాలి, డౌన్ స్ట్రీమ్ క్యాపబిలిటీ US నుంచి తెచ్చుకున్నాను కదా. ఈ అప్రోచ్ ఎందుకు బెస్ట్, అలాగైతేనే ఎట్లా వర్క్ అవుతుంది, ఒకరి కంట్రీ మీద డిపెండ్ అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాం కదా. అది మీ ఆన్సర్ లోపలికి ఇన్కల్కేట్ చేసిన రోజు యూ విల్ గెట్ టాప్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. నాకెందుకో దీని మీద క్వశ్చన్ వస్తుంది అనేసి నా హార్ట్, నా మైండ్ చెప్పేస్తుంది, చాలా హంచ్ అనమాట. లైక్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ క్వశ్చన్, నేను అన్ని డైమెన్షన్స్లో ఈ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాను. ఐ ఆల్సో వాంట్ యూ గైస్ టు బి ప్రిపేర్డ్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ మీరు నేను కలిసి రాస్తున్నాం కాబట్టి సో మనందరం కూడా రెడీగా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. సో లెట్స్, మెయిన్గా ఈ క్వశ్చన్ మాత్రం అసలు వదులుకోవద్దు, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ మంచిగా నోట్స్ చేసుకోండి, ఆ సజెషన్స్ బై ది ఆథర్ రాసుకోండి, ఎందుకంటే ఇవన్నీ న్యూట్రల్ సజెషన్స్ అనమాట. న్యూట్రల్ సజెషన్స్ ఉన్నవో మేము పిక్ చేసుకుంటాం. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ ఇట్. సో నెక్స్ట్ డైవ్ ఇన్ టు అవర్ సెకండ్ మెయిన్స్ ఆర్టికల్. వై ఇండియా నీడ్స్ ఎ మెంటరింగ్ మూవ్మెంట్. వై ఇండియా నీడ్స్ ఎ మెంటరింగ్ మూవ్మెంట్. ఒక్క 2 minutes గైస్, కొంచెం అలాగా.
ఓకే గైస్, బాగా హెడేక్ ఉంది, అందుకే కొంచెం కాఫీ పెట్టమని చెప్పాను. పండగ ఎఫెక్ట్, వాటర్ అంతా తేడా కొట్టేసింది. సో వై ఇండియా నీడ్స్ ఏ మెంటారింగ్ మూమెంట్. సో మెంటారింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు యూపీఎస్సి ర్యాంక్ కొడదాం అనుకుంటున్నారు, ఐఏఎస్ ఐపీఎస్. మీరు చదివిన డిగ్రీకి దీనికి సంబంధం లేదు. అంటే అక్కడ మీకు ఇది ఎలా క్రాక్ చేయాలో చెప్పలేదు. అక్కడ వాళ్ళు మీ పాసిబుల్ ఫీల్డ్స్, మీ ఇంజనీరింగ్ కానీ ఏ ఫీల్డ్లో కానీ అందులో ఎట్లా సక్సెస్ అవ్వాలో చెప్పారు. సో డిగ్రీ నుంచి మీరు డిగ్రీ అంటే బీటెక్ చేయనియండి, మెడికల్ చేయనియండి, ఏదైనా చేయనియండి, యూపీఎస్సీ కొడదాం అనుకుంటారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటే అందరూ ఏమనుకుంటారు అంటే కోచింగ్ ఈజ్ ఎనఫ్ అనుకుంటారు. అవునా కదా, కోచింగ్ వస్తే నాకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది, నేను ర్యాంక్ కొట్టేస్తాను అనుకుంటాను. బట్ కోచింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. మేము ఎప్పుడైతే మేము ఇందులో చేరామో మాకు అర్థమైపోయింది అనమాట. కోచింగ్ ద్వారా మనకి ఏంటంటే సబ్జెక్ట్ తెలుస్తుంది, బట్ ర్యాంక్ కొట్టడం ఎలా అనేది తెలియదు. సో ఆల్ ఇట్ రిక్వైర్స్ ఇస్ మెంటారింగ్. సో చాలా మంది చూడండి, టాపర్స్ ఎక్కువగా మెంటారింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ మెంటారింగ్ తీసుకున్నాం, ఎందుకంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఎలా యూటిలైజ్ చేసి ర్యాంక్ కొట్టాలి, ఒక డైరెక్షన్ అనేది కావాలి కదా, అది మన దగ్గర ఉండదు అనమాట. చాలా మంది నేను తెలివైన వాళ్ళని చూస్తున్నట్టు, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఫోకస్ చేయాలి తెలియక వాళ్ళ యొక్క క్రూషియల్ టైం అంతా పోగొట్టుకుంటుంటారు. సో మాకు కూడా ఫస్ట్ ఫిలిమ్స్ అయిపోయాక వీ ఆల్సో టుక్ మెంటారింగ్. ఎందుకంటే మెంటారింగ్ ఇస్ సచ్ దట్ అనమాట మనల్ని ఒక రైట్ డైరెక్షన్లో పెడుతుంది. సో ఇండియా లోపల కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్స్ రావట్లేదు. సో అన్నిటికి ఏం కావాలంటే మెంటారింగ్ కావాలంట. సో ప్రతిదాన్ని కూడా మీకు యూపీఎస్సీకి లింక్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వీ ఆల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ కాబట్టి యూపీఎస్సీకి లింక్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏదో సెల్ఫ్ ఏదో కాదు, బట్ మెంటర్షిప్ నాది కూడా ఉంది. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ కాల్ చేస్తే మీకు కావాలనుకుంటే మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. నా పేరు చెప్తే దే కెన్ ప్రొవైడ్ యూ మెంటర్షిప్ సెషన్స్ అనమాట. డైరెక్ట్గా నాతో పాటు మీకు అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ద ఆర్టికల్ డిస్కసెస్ ద గ్రోయింగ్ గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ లైవ్లీహుడ్ అవుట్కమ్స్ ఇన్ ఇండియా అండ్ ఆర్గ్యూస్ దట్ మెంటారింగ్ బియాండ్ పాలసీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మెయిన్గా ఏంటి, మన దగ్గర ఇప్పటికి మనం ఏం చెప్తాం, మన దగ్గర కాలేజెస్ లేవు, స్కూల్స్ లేవు, కంపెనీస్ లేవు, అన్నీ మాట్లాడతాం. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నాడు, మెంటారింగ్. ఎప్పుడైతే మీరు ఇలాగా డిఫరెంట్ డైమెన్షన్స్ మనం ఆన్సర్ లోపల తీసుకొస్తాం కంపేర్ టు అదర్ ఆస్పిరెంట్స్ కానీ అదర్ ర్యాంకర్స్ కానీ మనకి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఈజ్ అసెన్షియల్ టు అడ్రస్ ఇన్ఈక్వాలిటీ. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయడం కంటే ఎంప్లాయబిలిటీ, ఇక్కడ ఒక పదం మాట్లాడాడు. సో మీకు ఎప్పుడు ఈ టర్మ్ తెలుసో తెలీదు. దెర్ ఆర్ టూ టర్మ్స్, ఎంప్లాయ్మెంట్, ఇంకొకటి ఎంప్లాయబిలిటీ. ఎంప్లాయ్మెంట్ ఏంటంటే జాబ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, జాబ్. దెన్ వాట్ ఈజ్ ఎంప్లాయబిలిటీ? క్యాపబిలిటీస్. ఇప్పుడు నన్ను యూపీఎస్సీకి టీచ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్లో జాబ్స్ ఉన్నాయి లేదా అనేది పక్కన పెడితే, ఈజ్ మనీష్ ఎంప్లాయబుల్? ఈజ్ మనీష్ ఎంప్లాయబుల్? ఎంప్లాయబుల్ అంటే నాకు జాబ్ వచ్చే అంత క్యాపబిలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు మనీష్ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. జాబ్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ 200 ఉన్నాయి. బట్ ఈజ్ మనీష్ ఎంప్లాయబుల్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్? సో ఈ మెంటరింగ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుందంట, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గిస్తుందంట, ఎంప్లాయబిలిటీ ఛాలెంజెస్ చూస్తుందంట, అండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎస్పెషల్లీ ఫర్ యూత్ అండ్ ఉమెన్ గురించి ఫోకస్ చేస్తుంది అనమాట. డీటెయిల్ అనాలిసిస్. ఇండియా హ్యాస్ ఎ డెమోగ్రఫిక్ క్రాస్ రోడ్. మీ అందరికీ చెప్పాము ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉందని. ఇండియా హ్యాస్ ఓవర్ 40 million స్టూడెంట్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే 40 million అంటే 1 million అంటే 10 lakhs, 10 millions అంటే 1 crore, అంటే 4 crore స్టూడెంట్స్. 4 crore స్టూడెంట్స్ అందులో ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్. అండ్ 10 million న్యూ ఎంట్రన్స్ టు లేబర్ మార్కెట్ యాన్యువల్. అంటే 1 crore లేబర్ మార్కెట్కి వస్తున్నారంట. సో బీటెక్లో 4 years వేసుకుంటే, సో లాస్ట్ ఇయర్లో ఎంతమంది ఉంటారు, 1 crore స్టూడెంట్స్ ఉంటారు కదా. ఒక్కొక్క ఇయర్కి 1 crore స్టూడెంట్స్ ఉంటే ఎవ్రీ ఇయర్ 1 crore స్టూడెంట్స్ అది లోపలికి వస్తున్నారు, లేబర్ మార్కెట్ లోపలికి వస్తున్నారు అనమాట. డిస్పైట్ ఎక్స్పాండింగ్ స్కిల్స్ అండ్ ఇంటర్న్షిప్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు బీటెక్ చేస్తూ డిఫరెంట్ స్కిల్లింగ్ కోర్సులు చేసేస్తున్నారు. 3rd yearలోనే ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతున్నారు. మెనీ యంగ్ పీపుల్ ల్యాక్ కాన్ఫిడెన్స్. సో ఇవన్నీ ఉన్నా సరే యంగ్ పీపుల్ ఏం లేదంటే కాన్ఫిడెన్స్ లేదు, ఎక్స్పోజర్ లేదు. ఏం లేదు, ఎక్స్పోజర్ లేదు,
నెట్వర్క్స్ అండ్ గైడెన్స్ నీడెడ్ టు ట్రాన్సిషన్ ఇంటూ వర్క్ అనమాట. సో చాలా మంది మీరు అనుకుంటారు అనమాట, నా దగ్గర తెలివి ఉంది, నాకు దగ్గర తెలివి ఉంటే సరిపోద్ది అనుకుంటారు. బట్ నేను ఎప్పుడు కూడా తెలివికి లాస్ట్ కేటగిరీ ఇస్తానమాట. నేను ఎప్పుడు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తానంటే కాన్ఫిడెన్స్, ఎక్స్పోజర్, నెట్వర్క్స్. మీరు ఎప్పుడు ఫోకస్ చేయండి. మనిషి సరే ఈ పని చేసేస్తుంటారు, ఆ పని చేసేస్తుంటారు, ఎతనితో మాట్లాడుతుంటారు, అతనితో మాట్లాడుతుంటారు. నేను ఎందుకు అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తా, ఎందుకు ఎవరితో పడితే వాళ్ళతో కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. నెట్వర్కింగ్ ఈజ్ ద కీ ఇన్ ద 21st century. సో మన దగ్గర స్కిల్స్ ఉంటే సరిపోదు, స్కిల్ ఉండాలి, స్కిల్ లేకపోతే సరిపోదు. స్కిల్ ఉన్నా సరే చాలా మందికి జాబ్స్ రావు, లేకపోతే చాలా మందికి ఉండదు. మెయిన్లీ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఫస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట, భయం. మహా అయితే యూట్యూబ్లో కామెంట్ పెట్టగలం అంతే తప్ప, ఎందుకంటే అక్కడ మన ఫేస్ కనబడదు కదా, ఫేస్ చూపించి మాట్లాడే ధైర్యం ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు, నెట్వర్క్స్ ఉండదు అనమాట. ఇవన్నీ ఉంటేనే మనకి వర్క్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద హ్యూమన్ గ్యాప్ బిట్వీన్ లెర్నింగ్ అండ్ లైవ్లీహుడ్. ద డిస్కనెక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ స్ట్రక్చరల్ బట్ డీప్లీ హ్యూమన్ అంట. మెయిన్లీ ప్రాబ్లం ఏంటి, జాబ్స్ లేకపోవడం, ఇండస్ట్రీస్ లేకపోవడం, ఫ్యాక్టరీస్ లేకపోవడం కాదు, మెయిన్లీ ఇదంట. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ ఫేస్ అన్సర్టనిటీ అండ్ లిమిటెడ్ ఎక్స్ప్లోజర్. ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అంటే ఇప్పుడు మీరే. సో మీరందరూ ఫస్ట్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుదాం అనుకుంటున్నారు. మీరు అందరూ ఎవరు, ఫస్ట్ జనరేషన్ అనమాట. ఎందుకంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరు కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ కాదు. సో మీరు అందరికీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, అన్సర్టనిటీ అండ్ లిమిటెడ్ ఎక్స్పోజర్. ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా ఆ ఫీల్డ్లో లేరు కాబట్టి మీకు వాటి గురించి తెలియదు. మాక్సిమం స్టూడెంట్స్ పేరెంట్స్ అందులో ఉంటారు, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉంటారు. సో మీరు అగ్రికల్చర్ గురించి ఇప్పుడు చెప్పమంటే చెప్పగలరు కానీ వీటి గురించి చెప్పలేరు. ఇంకా ఉమెన్ ఫేస్ అడిషనల్ బ్యారియర్స్ లైక్ సోషల్ నార్మ్స్. సో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోషల్ నార్మ్స్ ప్రాబ్లమ్స్, సేఫ్టీ కన్సర్న్స్, బయటికి వెళ్ళి చదువుకోవాలని చేయాలని, అండ్ లో సెల్ఫ్ బిలీఫ్ డిస్పైట్ క్వాలిఫికేషన్స్. సో ఉమెన్కి తెలిసిందే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాంటెక్స్ట్ లోపల వై మెంటారింగ్ మ్యాటర్స్. అసలు మెంటారింగ్ ఎందుకు అవసరం అంటే మెంటారింగ్ ప్రొవైడ్స్ కాంటెక్స్ట్ సెన్సిటివ్. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఎందులో ప్రాబ్లం ఫీల్ అవుతున్నాయి ఆ పర్స్పెక్టివ్ లో నీకు మెంటరింగ్ ఇస్తారు. నెక్స్ట్ పర్సనల్ గైడెన్స్ దట్ సిస్టమ్స్ కెనాట్ డెలివర్. సో ఇప్పుడు మీరు అందరూ కూడా టిఫిన్ చేద్దాం అనుకుంటున్నారు. సో నార్మల్గా మీరు బఫే ఆర్డర్ చేశారు అనుకుంటే అక్కడ వడ ఉంటుంది, ఇడ్లీ పెడతాడు. ఎందుకంటే అందరికి అదే ఫుడ్. కానీ మీకు వడ ఇడ్లీ పడకపోవచ్చు, మీకు దోశ కావాలనొచ్చు. సో మీలాంటి వాళ్ళకి ఏం కావాలి, పర్సనల్ స్పెసిఫిక్ డైట్ కావాలి, లేకపోతే మీల్ కావాలి. కాబట్టి మెంటర్షిప్ అనేది ఏంటి, మెంటరింగ్ ప్రొవైడ్స్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ పర్సనల్ గైడెన్స్ దట్ సిస్టమ్స్ కెనాట్ డెలివర్ అనమాట. నార్మల్గా సిస్టమ్స్ ప్రొవైడ్ చేయలేవు. ఇట్ హెల్ప్స్ యంగ్ పీపుల్ ఆర్టికులేట్ ఆస్పిరేషన్స్, నావిగేట్ అన్సర్టనిటీ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్ అలాంగ్ సైడ్ స్కిల్స్. సో మెంటర్షిప్ దొరకడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంటుంది అనమాట. వీళ్ళ స్కిల్స్ ని యూజ్ చేస్తూ వాటి రైట్ డైరెక్షన్ ఎలా పెట్టాలో తెలుస్తుంది. నావిగేట్ అన్సర్టనిటీ, భయం వేస్తున్నప్పుడు వేరే పర్సన్తో మాట్లాడితే ఓకే ఈ పర్సన్ ఎట్లా చెప్తున్నారు, అతను కూడా సిచ్యువేషన్లో ఉంటుంటారు. సో అతను మనకి నావిగేట్ చేస్తారు అన్సర్టనిటీ. సో అదే చెప్తున్నారు అనమాట. సో ఎవిడెన్సెస్ ఫ్రమ్ మెంటరింగ్ అవుట్కమ్స్. లాంగ్ టర్మ్ మెంటరింగ్ ఇనిషియేటివ్ షో ఇంప్రూవ్మెంట్ ఇన్ కెరియర్ డెసిషన్ మేకింగ్. సో ఫస్ట్ లాంగ్ టర్మ్ మెంటరింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి, కెరియర్ డెసిషన్ మేకింగ్. సో ఇప్పటికీ కూడా నేను చాలా మంది మన స్టేట్లో గ్రూప్ 1 ర్యాంకర్స్తో, లాస్ట్ టైం గ్రూప్ 2 ర్యాంకర్స్తో, పాత ఐఏఎస్ ఆఫీసర్స్తో నాకున్న ప్రివిలేజ్ బట్టి, మా ఫాదర్ హెల్ప్ చేయడం బట్టి మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో వాళ్ళతో లాంగ్ టర్మ్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే కెరియర్ డెసిషన్ మేకింగ్ లోపల హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఏదో నాకు ప్రాబ్లం వచ్చిందంటే నాకు కాల్ చేస్తాం, వాళ్ళు చాలా నన్ను బ్రదర్లా చూసుకుంటారు. వాళ్ళు నాకు చెప్తారు అనమాట ఏ డైరెక్షన్ వెళ్ళాలని. కెరియర్ డెసిషన్ మేకింగ్, సెల్ఫ్ ఎఫికసీ, మనల్ని మనం పెంచుకోవడం లోపల, సోషల్ ఇంటెలిజెన్స్, ఇక్కడ ఏమన్నాడు సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ జెండర్ యాటిట్యూడ్స్. సో అన్నీ కూడా బిల్డ్ అవుతాయి అనమాట. ఫస్ట్ కెరియర్ డెసిషన్ మేకింగ్ హెల్ప్ అవుద్ది, సెకండ్ సెల్ఫ్ ఎఫికసీ పెరుగుతుంది, థర్డ్ సోషల్ ఇంటెలిజెన్స్. సో లింక్డ్ ఇన్ డేటా షోస్ మెన్ హ్యావ్ స్ట్రాంగర్ ప్రొఫెషనల్ నెట్వర్క్స్ దెన్ ఉమెన్. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ఉమెన్ అనేవాళ్ళు పెళ్ళి అయిపోయాక వేరే ఊరు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోవడం వల్ల అక్కడ వాళ్ళకి నెట్వర్క్స్ ఉండవు. సో మెన్ హ్యావ్ స్ట్రాంగర్ ప్రొఫెషనల్ నెట్వర్క్స్ దెన్ ఉమెన్, డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్జెస్. సో నేను ఎప్పుడు కూడా దీని మీదే ఫోకస్ చేస్తాను. నెట్వర్కింగ్ ఇస్ ద కీ. మీరు నమ్ముతారో నమ్మరో, నెట్వర్కింగ్ అనేది ఇట్స్ అ గేమ్ చేంజర్ అనమాట. ఇప్పుడున్న కాలంలో నెట్వర్కింగ్ లేకపోతే మనం దేనికి పనికిరాం. సో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే బిల్డ్ నెట్వర్క్స్. ఎంత వీలైతే అంతమందితో పరిచయాలు పెంచుకోండి. మీకు తెలియదు ఎప్పుడు ఏ ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో. జెండర్ డైమెన్షన్ ఫర్ మెంటరింగ్, లెస్ దెన్ 40% హైలీ క్వాలిఫైడ్ ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ ద లేబర్ ఫోర్స్ అనమాట. సో చాలా మంది క్వాలిఫైడ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయట్లేదు లేబర్ ఫోర్స్ లో. మెంటరింగ్ ఎక్స్పాండ్స్ నెట్వర్క్స్ అండ్ రోల్ మోడల్స్ ఫర్ ఉమెన్
ఇంప్రూవింగ్ వర్క్ ఫోర్స్ ఎంట్రీ, రిటెన్షన్ అండ్ ప్రోగ్రెసింగ్. సో మెంటరింగ్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఏమవుతారు, నెట్వర్క్స్ పెంచుకొని వాళ్ళు కూడా వర్క్ ఫోర్స్ ఎంట్రీ అవుతారు, ప్రోగ్రెస్ అవుతారు. ఎగ్జాంపుల్ సైటెడ్: a young woman engineering student secured a full-time role through apprenticeship opportunities enabled by mentoring అన్నమాట. సో మెంటరింగ్ యూజ్ చేసుకుని ఆవిడకి ఫుల్ టైం జాబ్ వచ్చిందంట ఏ యంగ్ ఉమెన్ ఇంజనీర్కి. సో చూడండి, అలైన్మెంట్ విత్ లేబర్ మార్కెట్ నీడ్స్. సో ఎంప్లాయర్స్ ఇంక్రీజింగ్లీ వాల్యూ హ్యూమన్ సెంట్రిక్ స్కిల్స్ సచ్ as కమ్యూనికేషన్స్. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ లోపల కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్, అడాప్టబిలిటీ, ఎప్పుడు కూడా మీకు యూపీఎస్సీ ఇంటర్వ్యూ లోపల కూడా ఈ క్వాలిటీస్ మీ లోపల ఎప్పుడు చూస్తుంటారు. ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక ఆఫీసర్ అయినా ఏమైనా సరే నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలన్నమాట ఎఫెక్టివ్గా, లేకపోతే నీ టీం అనేది డల్ అయిపోతుంది. సో ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. సెకండ్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు వేరే ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు నువ్వు అడాప్ట్ అవ్వలేకపోతే నీతో పాటు వచ్చిన నీ కంపెనీ కానీ, నీ ఆఫీసర్స్ కానీ, నీ కింద ఉన్న సబార్డినేట్స్ కానీ వాళ్ళు చాలా ప్రాబ్లం ఫీల్ అవుతారు. ఎందుకంటే యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ లోపల ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి, ఒక్కొక్క రీజన్ నుంచి పీపుల్ వచ్చినప్పుడు వీళ్ళందరి యొక్క టేస్ట్కి దానికి నువ్వు అడాప్ట్ అయ్యాలి. థర్డ్, లీడర్షిప్. ఎప్పుడు కూడా ఇది చూస్తారనమాట, నీ దగ్గర లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా. అండ్ ఫోర్త్, ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు అందరూ ఏమనుకుంటారు, మనకేం అవసరం, మనం ఎందుకు ముందుకు వెళ్ళాలి, ఎవడో చేస్తారు కదా అనుకుంటారు. సో అవన్నీ ఏంటంటే మీ క్యారెక్టర్ మీద నెగిటివ్ అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ ఎంప్లాయీస్ దేమీ చూస్తారు, కమ్యూనికేషన్ మీద చూస్తారు, అడాప్టబిలిటీ మీద చూస్తారు, లీడర్షిప్ అండ్. సో మెంటరింగ్ ఈజ్ యూనిక్లీ ప్లేస్డ్ టు కల్టివేట్ ది స్కిల్స్ అలాంగ్ సైడ్ టెక్నికల్ ట్రైనింగ్. మీ అందరి దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ఈ అన్ని స్కిల్స్ బిల్డ్ చేయాలంటే మీకు ఏం కావాలి, మెంటర్షిప్ కావాలి. సో అందుకే మీరు అందరూ కూడా మనిస్తారు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. సో ఎమర్జింగ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ ఇంటిగ్రేటెడ్ మెంటరింగ్ ఇంటూ నేషనల్ కెరీర్ సర్వీస్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ అంటే ఏం లేదు, మీ అందరికీ జాబ్స్ రావడానికి ఒక ప్లాట్ఫామ్. సో ఎన్సిఎస్ అంటారు అనమాట ఈ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ లోపల మెంటరింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు అనమాట. States like Karnataka and Telangana are scaling mentoring in higher and technical education, marking a shift from optional add-on to core capability building. సో మొన్నటి వరకు అదేంటి, మెంటరింగ్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. సో ఇప్పుడు మీరు కూడా యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి, మెంటరింగ్ అనేది ఆప్షనల్. కొన్ని రోజుల తర్వాత ఏమైపోద్ది అంటే అది కూడా కలిపేస్తారు, ఎందుకంటే అది లేకపోతే మనకి ప్రాబ్లం అయిపోద్ది అనమాట. So towards a national mentoring ecosystem. So towards a national mentoring ecosystem, experts highlight that need for national architecture with quality standards. మనకి ఏం కావాలి, నేషనల్ ఆర్కిటెక్చర్ విత్ క్వాలిటీ స్టాండర్డ్స్ కావాలి, మెంటర్స్ ట్రైనింగ్, మెంటరింగ్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో మెయిన్గా ఇవన్నీ కావాలన్నమాట. ఫస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ కావాలి, మెంటర్ ట్రైనింగ్ కావాలి, సిస్టమ్స్ కావాలి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావాలి. స్ట్రక్చర్డ్ మెంటరింగ్ మస్ట్ బి ఇంక్లూజివ్, అందరినీ కలుపుకోవాలి, ఎవిడెన్స్ బేస్డ్ అండ్ సేఫ్ గార్డ్ టు ఎన్ష్యూర్ స్కేల్ వితౌట్ లాస్ ఆఫ్ క్వాలిటీ. సో క్వాలిటీ లాస్ అవ్వకుండా అందరికీ జాబ్స్ వచ్చేలాగా, అందరికీ మెంటర్షిప్ వచ్చేలా చూసుకోవాలి. సో సజెషన్స్ బై ది ఆథర్ ఏంటి, నాకెందుకు ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, నేనైతే మాత్రం ఈ ఆస్పెక్ట్ ఇంక్లూడ్ చేస్తాను ఆన్సర్ లోపల. సో మీరు కూడా ఈ ఆర్టికల్ చిన్నదని చూడొద్దు, బట్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ ఆన్సర్ అనమాట. లాంచ్ ఎ నేషనల్ మెంటరింగ్ మూవ్మెంట్ ఇన్వాల్వింగ్ గవర్నమెంట్, నాన్ ప్రాఫిట్స్, కార్పొరేట్స్ అండ్ ఫిలాంథ్రఫీ, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి ఒక మెంటరింగ్ మూవ్మెంట్ పెట్టండి. ఇంటిగ్రేట్ మెంటరింగ్ ఇంటూ ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ యాజ్ ఎ స్ట్రక్చరల్ కాంపోనెంట్. సో మెంటరింగ్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ లోపల పెట్టారనమాట, ఎడ్యుకేషన్ లోపల, స్కిల్లింగ్ లోపల, ఎంప్లాయ్మెంట్ లోపల. డెవలప్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ మెంటర్ ట్రైనింగ్, ఎథిక్స్, సేఫ్ గార్డింగ్ అండ్ మానిటరింగ్. సో స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, కామన్ స్టాండర్డ్స్ పెట్టాలి ఫర్ ట్రైనింగ్, ఎథిక్స్ అన్నిటికి. మొబిలైజ్ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ అండ్ నెట్వర్క్స్ టు మెంటర్ యూత్ ఎట్ స్కేల్ అనమాట. మెయిన్గా కార్పొరేట్స్ ఎవరెవరైతే ఇప్పుడు జాబ్స్లో ఉన్నారో వాళ్ళని మొబిలైజ్ చేయాలి. అండ్ యూజ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ టు ఎక్స్పాండ్ యాక్సెస్ వైల్ ప్రిజర్వింగ్ హ్యూమన్ కనెక్షన్స్. సో మెయిన్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని హ్యూమన్ కనెక్షన్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. So UPSC mains practice question. Discuss the role of mentoring in bridging the gap between education and employment in India. So education ki employment ki కావాల్సిన గ్యాప్ అనేది ఏంటండి, ఎంప్లాయబిలిటీ, అడాప్టబిలిటీ, లీడర్షిప్ స్కిల్స్. సో ఇవన్నీ కావాలి కదా, ఈ అన్నిటి లోపల ఎవరి యొక్క రోల్ ఉంది, మెంటర్షిప్ యొక్క రోల్ ఉంది. హౌ కెన్ అ నేషనల్ మెంటరింగ్ ఎకోసిస్టమ్ కంట్రిబ్యూట్ టు ద ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఇన్క్లూజివ్ అంటే ఇక్కడ
మెన్ ఉమెన్ అందరినీ కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. అండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఎప్పుడైతే మీ ఆన్సర్ లోపల అన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటారో మీకు వద్దన్న మార్క్స్ వస్తాయి. లిటరలీ చెప్తున్నాను, మీ ఆన్సర్స్ లోపల కావాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు కవర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఎప్పుడైతే ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ది క్వశ్చన్ మీరు కవర్ చేస్తారో అక్కడే మీరు సగం విన్ అయిపోయారు అనమాట. సో దిస్ సమ్స్ అప్ అవర్ 2 మెయిన్స్ ఆర్టికల్స్ అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. మెయిన్స్ 2 ఆర్టికల్స్, మెంటర్షిప్ ఆర్టికల్, క్రిటికల్ మెంటల్స్ ఆర్టికల్స్ చూసుకున్నాం. సో ఇప్పుడు మెయిన్స్ ఆర్టికల్స్ లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. Prime Minister Narendra Modi celebrates Pongal, hails unifying effect of Kashi Tamil Sangamam initiative. మీ అందరి కళ్ళు పొంగల్ పొంగల్ పేర్లు, అస్సాంలో బిహు అంటారు, ఈ ప్లేస్లో ఇది అంటారు, ఇవన్నీ కూడా మీరు చదువుతారు. అది నాకు కన్సర్న్ అవ్వలేదు. యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్ కూడా అడగడు, ఎందుకంటే యూపీఎస్సీ ఇస్ బియాండ్ దట్. సో ఇక్కడ ఒక ఇనిషియేటివ్ గురించి మాట్లాడి దీని మీద నాకు కనపడ్డది. దాని పేరు ఏంటంటే కాశీ తమిళ్ సంగమం ఇనిషియేటివ్. అంటే నార్త్ నుంచి సౌత్ వరకు, యూపీలో కాశీ నుంచి సౌత్లో సంగమం, పాండ్యన్ రూలర్స్ ఆ టైంలో అయినా మనకి సంగం లిటరేచర్ మీ అందరికీ తెలిసింది కదా. సో దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట, కాశీ తమిళ్ సంగమం ఇనిషియేటివ్. ఇది ఎందుకో నాకు ఇంపార్టెంట్ అనిపించింది. లెట్స్ గెట్ డైవ్ ఇన్ టు అవర్ ఆర్టికల్. ద ప్రైమ్ మినిస్టర్ వైల్ సెలబ్రేటింగ్ పొంగల్, ప్రైమ్ మినిస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసినప్పుడు హైలైటెడ్ ద కాశీ తమిళ్ సంగమం ఇనిషియేటివ్. హైలైట్ చేశారు ఏంటి? ఫర్ స్ట్రెంథనింగ్ కల్చరల్ యూనిటీ అండ్ రీఎన్ఫోర్సింగ్ ఇండియా షేర్డ్ సివిలైజేషనల్ హెరిటేజ్. సో కల్చరల్ యూనిటీ స్ట్రెంథన్ చేయడానికి ఇండియా షేర్డ్ సివిలైజేషన్ హెరిటేజ్ గురించి, ఎస్పెషల్లీ ద హిస్టారిక్ లింక్స్ బిట్వీన్ తమిళనాడు అండ్ కాశీ. మెయిన్గా తమిళనాడు కాశీకి హిస్టారికల్ లింక్స్ గురించి మాట్లాడారు అనమాట. సో కాశీ తమిళ్ సంగమం ఇనిషియేటివ్ గురించి చూసుకుందాం. ఇట్స్ కల్చరల్ ఇనిషియేటివ్. ఈ కాశీ తమిళ సంఘం ఇనిషియేటివ్ ఏంటి? మీకు ఇది చూడగానే ఒకటి గుర్తొస్తుంది. మీకు ఒకటి గుర్తొస్తుంది. ఏ మినిస్ట్రీ? కాశీ తమిళ సంగమం మినిస్ట్రీ ఏంటి? ఫస్ట్ ఇది అడుగుతాడు క్వశ్చన్. నాకెందుకు ఇదే అడుగుతాడు అనిపిస్తుంది. కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో a cultural initiative aimed at celebrating and strengthening the ancient civilizational bond between తమిళనాడు అండ్ కాశీ. మెయిన్గా తమిళనాడు కాశీకి మధ్య ఏదైతే ఏన్షియంట్ బాండ్ ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి పార్ట్ ఆఫ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. ఇది అందులో పార్ట్ అంతా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. నా కామెంట్ సెక్షన్ లోపల నాకు దీని మీద కావాలన్నమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మీ అందరికి ఎంత బద్దగాలంటే వీడియో చూస్తారు కానీ కింద కామెంట్ సెక్షన్ లోపల వీటి గురించి తెలుసుకొని పెట్టుకోరు అనమాట. అంటే ఎంత బద్దకమో చూసుకోండి. ప్రోగ్రామ్ ప్రమోటింగ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ అక్రాస్ రీజియన్స్, హిస్టారికల్ అండ్ సివిలైజేషనల్ లింక్స్. సో దీని గురించి చెప్తున్నారు చూడండి. లింక్స్ డేట్ బ్యాక్ టు 15th century. 15th century అంటే మనకి 1400 to 1500. వన్ కింగ్ పరాక్రమ పాండ్య ఆఫ్ మదురై. ఎవరు? పరాక్రమ పాండ్య అనమాట. ఇది కూడా అడగొచ్చు మీకు. కాశీ తమిళ సంగమం దేని గురించి సెలబ్రేట్ చేసుకుంటారంటే కింగ్ పరాక్రమ పాండ్య ఆఫ్ మదురై ట్రావెల్ టు కాశీ టు బ్రింగ్ సీక్రెడ్ లింగం. సో లింగం తేడానికి పరాక్రమ పాండ్య అనే అతను అక్కడికి వెళ్ళారు అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాశీ విశ్వనాథర్ టెంపుల్ ఎట్ తెన్కాశీ బై పాండ్యన్ రూరల్ రిఫ్లెక్ట్స్ డీప్ స్పిరిచువల్ టైస్. సో ఏం పెట్టారంట? కాశీ విశ్వనాథ టెంపుల్ అట్ తెన్కాశీ పెట్టారంట బై పాండ్యన్ రూలర్. ఇదేం చూపిస్తుంది? వీళ్ళిద్దరి మధ్య లింకేజ్. సింబలైజెస్ సెంచురీస్ ఓల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిచువాలిటీ అండ్ కల్చర్. సో నాలెడ్జ్ షేర్ చేసుకున్నాం, స్పిరిచువాలిటీ షేర్ చేసుకున్నాం, కల్చర్ షేర్ చేసుకున్నాం. దాన్ని సింబలైజ్ చేస్తుంది అనమాట. కల్చరల్ సిగ్నిఫికెన్స్ హైలైటెడ్ బై నరేంద్ర మోడీ. India's unity is rooted not only in geography but in shared heritage and humanity. So Narendra Modi ఏమన్నారు? India's unity is not rooted only in geography but in shared heritage and humanity. Kashi Tamil Sangamam honors diverse identities while reinforcing ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. సో ఈ కాశీ తమిళ సంఘం అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ని రీఇన్ఫోర్స్ చేస్తుంది అనమాట. తమిళ్ కల్చర్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ కల్చర్స్ విత్ గ్లోబల్ రిలవెన్స్. సో తమిళ్ కల్చర్ ఇప్పుడు ఇండోనేషియా వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దీని గురించి తెలుస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కల్చర్. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ మీరు దొరుకుతారు అనమాట. కాశీ తమిళ సంగమం ఇనిషియేటివ్ ఎవరు కంట్రోల్లో ఉంటుందంటే నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం అందరూ ఏం పెడేస్తాం? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని పెడతారు.
ఎంత కట్టి దెబ్బ కాస్తారంటే ఎగ్జామ్లో మీకు మైండ్ కూడా పనిచేయదు అనమాట. ఆడ ఎగ్జామ్లో అదే ఇస్తాడు, కాశీ తమిళ సంగమం ఇనిషియేటివ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటాడు. సో మీరు ఏమని పెట్టాలి, ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెట్టాలన్నమాట. ఇంప్లిమెంటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ అండ్ అదర్ మినిస్ట్రీస్ అనమాట, వాళ్ళందరితో కలిపి అవుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఏంటి, నాలెడ్జ్ షేరింగ్. ఫస్ట్ ఏంటి నాలెడ్జ్ షేరింగ్, ఇంటరాక్షన్ అమంగ్ స్కాలర్స్, ఆర్టిసన్స్ అండ్ రీసెర్చర్స్ అండ్ ప్రొఫెషనల్స్. సో స్కాలర్స్, ఆర్టిసన్స్ వీళ్ళందరి మధ్య, రీసెర్చర్స్, ప్రొఫెషనల్స్ మధ్య నాలెడ్జ్ షేరింగ్. సెకండ్ అకాడమిక్ కొలాబరేషన్. సెకండ్ ఏంటి అకాడమిక్ కొలాబరేషన్. డిస్కషన్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అలైన్డ్ విత్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో లింక్ అయ్యి, సో ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిందో లింక్ అయింది కదా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో వీళ్ళందరినీ లింక్ చేస్తారనమాట ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి. అండ్ థర్డ్ ప్రమోషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్, షోకేసింగ్ తమిళ్ లిటరేచర్, క్యూజిన్ అండ్ క్లాసికల్ ఆర్ట్స్ నేషనల్లీ అనమాట. సో మెయిన్గా తమిళ్ లిటరేచర్ని వాళ్ళ దగ్గర మనకి ఫేమస్ లిటరేచర్ ఏమేమి ఉన్నాయి, తిరుక్కురాల్, ఇలాంగో అదిగలు రాసిన బుక్స్, ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయి అన్నింటిని కూడా చూపించడానికి, తమిళ్ క్యూజిన్స్ వాళ్ళ సాంబార్ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి క్లాసికల్ ఆర్ట్ నేషనల్లీ. యూత్ ఎంగేజ్మెంట్, ఇమ్మర్సివ్ ఎక్స్పోజర్ టు ఇండియన్ సివిలైజేషన్ ఎథోస్ ఫర్ యంగ్ పార్టిసిపెంట్స్, మెయిన్గా వాళ్ళకి వస్తుంది. సో నేషనల్ బిల్డింగ్ డైమెన్షన్ ఏంటి, దీంట్లో బెనిఫిట్ ఏంటి, ఎంకరేజెస్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్, మెయిన్గా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, కల్చరల్ ఎక్స్చేంజ్ బిల్డ్ అవుతుంది. స్ట్రెంథన్స్ ఎమోషనల్ అండ్ కల్చరల్ ఇంటిగ్రేషన్ బియాండ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ అనమాట. సో మెయిన్గా బిల్డ్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్, ఇదేంటి, లాంచ్ టు ప్రమోట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఇండియా. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే అన్ని రీజన్స్ కలపడానికి. యూజెస్ లాంగ్వేజ్, కల్చరల్, క్యూజిన్, ట్రెడిషన్స్ అండ్ ఫెస్టివల్స్ అస్ టూల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వల్ల మనం కలుపుకోవడానికి ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్, కల్చర్, క్యూజిన్, ట్రెడిషన్స్ అండ్ ఫెస్టివల్స్ అస్ టూల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మీరు అరకు వెళ్తారు, అరకు వెళ్తే అరకు కాఫీ ట్రై చేస్తారు, బొంగులో చికెన్ ట్రై చేస్తారు, అక్కడ ఉన్న పాటలకి ట్రైబ్స్తో డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ ఏంటి, అక్కడున్న లాంగ్వేజ్తో కనెక్ట్ అవ్వడం, కల్చర్తో కనెక్ట్ అవ్వడం, క్యూజిన్తో కనెక్ట్ అవ్వడం, ట్రెడిషన్స్తో కనెక్ట్ అవ్వడం అనమాట. సో ఆ ఇనిషియేటివ్లో పార్టీకి మనం ఏం లాంచ్ చేసాం, కాశీ తమిళ్ సంగమం. అది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నాకు ఎందుకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ పర్స్పెక్టివ్. సో రండి ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాశీ తమిళ్ సంగమం. ఇట్ ఈస్ అ కల్చరల్ ఇనిషియేటివ్ అలైన్డ్ విత్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇది పార్ట్. ఇట్ ఎయిమ్స్ టు హైలైట్ హిస్టారికల్ అండ్ సివిలైజేషన్ లింక్స్ బిట్వీన్ తమిళనాడు అండ్ కాశీ. పేర్లోనే ఉంది కదా కాశీ తమిళ సంగమం అంటే. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ 1 and 2. అంటే క్వశ్చన్ ఎంత ఈజీగా కూడా రావచ్చు, టఫ్గా కూడా రావచ్చు. ఈజీగా వచ్చినప్పుడు ఎట్లనో మీరు పెడతారు, టఫ్గా వచ్చినప్పుడు ఆన్సర్ చేయడమే కష్టం అయిపోద్ది. కాశీ తమిళ సంగమం ఇనిషియేటివ్ ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ విల్ ఫ్లంక్ హియర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి కింద కామెంట్ సెక్షన్ లోపల చెప్పండి అనమాట. నెక్స్ట్ యూజీసీ. నెక్స్ట్ ఏంటి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బ్రింగ్స్ అవుట్ న్యూ రూల్స్ అగెన్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. సో యూజీసీ ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం ప్రమోట్ చేస్తాయి, మెయిన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ లోపల రూల్స్ బిల్డ్ చేస్తాయి అనమాట. ఇన్స్టిట్యూషన్స్ అని ఏం బిల్డ్ చేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్స్ లోపల బిల్డ్ చేస్తాయి, రూల్స్ బిల్డ్ చేస్తాయి. మీకు మొన్నే చెప్పాను, మనం ఏమనుకున్నాం మొన్న, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ పెడదాం అనుకుంటున్నాం. ఏంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్, దేన్ని మార్చేసి యూజీసీ ప్లస్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ప్లస్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఈ మూడింటిని కలిపేసి మనం ఒక హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ పెడదాం అనుకుంటున్నాం. ఇందులో 3 కౌన్సిల్స్ పెడదాం అనుకుంటున్నాం. సో ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్లో ఎంతమంది ఉంటారు, 12 members ఉంటారు. ఈ 3 కౌన్సిల్స్ ఒక్కొక్క దాంట్లో 14 members ఉంటారు. అన్నిటి గురించి మాట్లాడాం అనమాట. సో అది ఇంకా ఫామ్ అవ్వలేదు అనమాట, ఇంకా ఫామ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు రూల్ అవుతుంది ఏంటి, యూజీసీ ఉంది, అన్నీ ఉన్నాయి కూడా. ఈ బిల్ పాస్ అయితే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో యూజీసీ బ్రింగ్స్ అవుట్ న్యూ రూల్స్ అగెన్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. మెయిన్గా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి యూజీసీ రూల్స్ తీసుకొచ్చిందంట. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్.
ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ notified the promotion of equity in higher education institutions regulation 2026. మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఏం ప్రమోట్ చేయడానికి, ఈక్విటీ ప్రమోట్ చేయడానికి. స్ట్రెంథనింగ్ రూల్స్ టు కర్బ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మెయిన్గా టు కర్బ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మెయిన్గా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కర్బ్ చేయడానికి తీసుకొచ్చాం. విత్ పెనాల్టీస్ ఫర్ నాన్ కంప్లైన్స్. మెయిన్గా నాన్ కంప్లైన్స్కి పెనాల్టీస్ అన్నమాట. Key points. Background of the regulations. The 2026 regulations updated the 2012 anti-discrimination rules. సో ఇప్పుడు ఏవేవైతే రెగ్యులేషన్స్ వచ్చాయో 2012లో యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ వచ్చాయంట, దాని మీద బిల్డప్ అంట. డ్రాఫ్ట్ రూల్స్ రిలీజ్డ్ ఎర్లియర్ ఫేస్డ్ క్రిటిసిజం ఫర్ ఎక్స్క్లూడింగ్ ఓబీసీస్ విచ్ నౌ హ్యావ్ బీన్ కరెక్టెడ్. ముందు యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ లోపల ఓబీసీస్ని తీసారంట. సో దానివల్ల క్రిటిసిజం వస్తే ఇప్పుడు ఓబీసీస్ని కూడా కలిపేశారనమాట. సో ఎక్స్పాండెడ్ డెఫినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. చూడండి, ఇప్పుడు యూజీసీ లోపల ఇప్పుడు కాలేజెస్లో కమిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు. సో డిస్క్రిమినేషన్ డిఫైన్డ్ యాజ్ అన్ఫెయిర్. డిస్క్రిమినేషన్ అంటే అన్ఫెయిర్, డిఫరెన్షియల్ ఆర్ బయాస్డ్ ట్రీట్మెంట్, ఎక్స్ప్లిసిట్ ఆర్ ఇంప్లిసిట్. సో డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, ఒక టీం లోపల ఒక ఎస్టీ మెంబర్ని తీసుకోవట్లే, ఎస్టీ మెంబర్ని తీసుకోవట్లేదు, నాట్ బేస్డ్ అపాన్ హిస్ స్కిల్స్ బట్ బేస్డ్ అపాన్ హిస్ క్యాస్ట్ అనుకోండి. అన్ఫెయిర్, differential or biased treatment, explicit or implicit. Grounds include caste based discrimination చేయకూడదు, జెండర్ మేల్ ఫీమేల్ అని చేయకూడదు, అదర్స్ అని చేయకూడదు, రిలీజియన్ అని చేయకూడదు, రేస్ అని చేయకూడదు, ప్లేస్ ఆఫ్ బర్త్, డిజేబిలిటీ, ఇవేవి కారణాలు చేత డిస్క్రిమినేట్ చేయకూడదు. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ నౌ ఎక్స్ప్లిసిట్లీ కవర్స్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్. సో ఇప్పుడు ఓబీసీస్ని కూడా క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లోపల కూడా యాడ్ చేశారు అనమాట. సో దిస్ ఈస్ ద గుడ్ స్టెప్ అనమాట. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, ఈక్విటీ కమిటీస్. సో ఏమంటాయి, ఈక్విటీ కమిటీస్ ఉంటాయి. మ్యాండేటరీ క్రియేషన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ ఇన్ ఎవ్రీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో మెయిన్గా ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏం పెట్టాలి, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ పెట్టాలన్నమాట. ఫార్మేషన్ ఆఫ్ ఈక్విటీ కమిటీస్ చైర్డ్ బై హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మెయిన్గా ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ ఆ కమిటీని చైర్ చేస్తారనమాట. పేరేంటి, ఈక్విటీ కమిటీ పెట్టాలంటే ఏంటి, ఈక్విటీ కమిటీ పెట్టాలి. మ్యాండేటరీ క్రియేషన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ పెట్టాలి. మ్యాండేటరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓబీసీస్, ఎస్సీస్, ఎస్టీస్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఉమెన్, వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ అయ్యి ఉండాలి అనమాట. సో ఫార్మేషన్ ఆఫ్ ఈక్విటీ కమిటీస్ పెట్టాలి, చైర్డ్ బై హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ పెట్టాలి, అందరి యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి. సో ఈ ఈక్విటీ కమిటీస్ యొక్క రోల్ చూడండి. ఈక్విటీ కమిటీస్ మస్ట్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ ఇయర్, ఎవ్రీ 6 months ఒకసారి మినిమం కలాలి. ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ టు సబ్మిట్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ కంప్లైంట్స్. సో ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ ఏవేవి యాక్టివిటీస్ జరిగాయి, అన్నింటి లోపల ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారో చెప్పాలి, కంప్లైంట్స్ కూడా చెప్పాలి. థర్డ్, యూజీసీ టు ఎస్టాబ్లిష్ నేషనల్ లెవెల్ మానిటరింగ్ మెకానిజం. మెయిన్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పని ఏంటి, ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ ఇంకా ఈక్విటీ కమిటీస్ ఉన్నాయి కదా, వీటిలన్నిటి మానిటర్ చేయడానికి నేషనల్ లెవెల్ మానిటరింగ్ మెకానిజం పడుతుంది. పెనాల్టీస్ ఫర్ వైలేషన్, ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, డిస్క్రిమినేషన్ చేసిన ఏం చేసినా పెనాల్టీస్ ఇంక్లూడ్ డిబార్మెంట్ ఫ్రమ్ ఆఫరింగ్ డిగ్రీస్ ఆర్ ప్రోగ్రామ్స్. మెయిన్గా డిగ్రీస్ ఎవరు, ఈ ప్రోగ్రామ్స్ ఎవరైనా డిస్క్రిమినేట్ చేసిన ఏం చేసినా వాళ్ళకి కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేయడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో చూడండి, డిబార్మెంట్ ఫ్రమ్ ఆఫరింగ్ డిగ్రీస్ అండ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్స్ మే లూజ్ యూజీసీ రికగ్నిషన్ ఫర్ రిపీటెడ్ ఆర్ సీరియస్ వైలేషన్స్ అనమాట. సో ఏదైనా ఒక కాలేజీలో కంటిన్యూస్గా అది రిపీట్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ రికగ్నిషన్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రెగ్యులేషన్స్ ఏంటి, ప్రమోట్ సోషల్ ఇంక్లూజన్ అండ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. మెయిన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సోషల్ ఇంక్లూజన్ ప్రమోట్ చేయడానికి, ఈక్విటీ ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్, ఎన్ష్యూర్ డిగ్నిటీ, ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ సేఫ్ అకాడమిక్ స్పేసెస్ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. మెయిన్గా ఎవరైనా డిస్క్రిమినేట్ చేసి ఉంటే వాళ్ళ డిగ్నిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసం అన్ని స్టేక్ హోల్డర్స్కి ఈక్వాలిటీ ఉంచడం. సో ఇక్కడ ఒక బాడీ గురించి మాట్లాడారు, ఏంటి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ రావడం వల్ల, ఆ బిల్ రావడం వల్ల, అన్నిటి వల్ల మనకి ఏంటి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాట్లాడుతూ న్యూస్లో ఉంటుంది అనమాట. సో అందుకోసం నెక్స్ట్ ఫిలిమ్స్లో యూజీసీ గురించి క్వశ్చన్ వచ్చినా రావచ్చు.
సో యూజీసీ ఇస్ ద స్టాచ్యుటరీ బార్డర్ అండర్ యూజీసీ యాక్ట్ 1956. సో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా 1956లో వచ్చింది కదా, సో అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. యూజీసీ యాక్ట్ కూడా ఎప్పుడు వచ్చింది? 1956. ఆరిజినేటెడ్ ఫ్రమ్ 1944 సర్జెంట్ రిపోర్ట్. సో మీకు మోడర్న్ హిస్టరీ లోపల ఈ రిపోర్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. సర్జెంట్ రిపోర్ట్ దేనికి? హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ గురించి అనమాట. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఫంక్షన్స్ ఇంక్లూడ్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమవడానికి గ్రాంట్స్, క్వాలిటీ ఇష్యూరెన్స్ అండ్ పాలసీ రిఫార్మ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. మెయిన్గా డబ్బులు ఇవ్వడం, క్వాలిటీ చూసుకోవడం, అన్నిటి లోపల కూడా ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో యూజీసీ మీద ఎందుకో నాకు కంచు కొడుతుంది. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, చూసుకోండి. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ 2026. మెయిన్గా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనమాట. The regulations mandate equal opportunity centers in all higher education institutions. అవునా కదా? ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ లోపల ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ పెట్టాలి. వాటి పని ఏంటంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి యాక్టివిటీస్ గురించి, కంప్లైంట్స్ గురించి. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండర్ రెగ్యులేషన్స్ ఇంక్లూడ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్గా ఓబీసీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. బోత్ ద టూ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు, కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఇంత డెప్త్గా చదువుకుంటే అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి రివిజన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది? 1956 యాక్ట్ ప్రకారం, బేస్డ్ ఆన్ సర్జెంట్ రిపోర్ట్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. గ్రాంట్ అలొకేషన్, క్వాలిటీ ఇష్యూరెన్స్ అన్ని చూసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా యాంటీ డిస్క్రిమినేషన్ గురించి ఇది ఒక కొన్ని రూల్స్ ప్రమోట్ చేసింది. సో ఎవ్రీ కాలేజ్ లోపల ఏం పెట్టాలి? ఈక్విటీ కమిటీ పెట్టాలి, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ పెట్టాలన్నమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. నెక్స్ట్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రైజెస్ టు an 8-month high of 0.83%. సో ఇక్కడ ఒక పదం గురించి మాట్లాడేంటి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ tool to measure change in a వేరియబుల్. సో ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏంటి? ఒక మ్యాథమెటికల్ టూల్ అనమాట, టు మెజర్ చేంజ్ ఇన్ ఏ వేరియబుల్ ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో ఇట్ మెజర్స్ చేంజ్ ఇన్ ప్రైజెస్ ఎట్ హోల్సేల్ లెవెల్. సో అందుకే దాన్ని ఏమంటాం? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం అనమాట. సో ఫస్ట్ దాని ఫోర్మోస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి మీకు తెలియాల్సింది అనమాట. నెక్స్ట్, డబ్ల్యూపిఐ, సిపిఐ చూసుకుంటే, డబ్ల్యూపిఐ ఏ లెవెల్లో? హోల్సేల్ లెవెల్లో చూసుకుంటుంది. సిపిఐ రీటైల్ లెవెల్లో చూసుకుంటుంది. బేస్ ఇయర్ ఆఫ్ డబ్ల్యూపిఐ 2011-12, సిపిఐ 2012. బేస్ ఇయర్ అంటే రెఫరెన్స్ పీరియడ్, అక్కడి నుంచే లెక్క పెడతాం అనమాట. ఇట్ డజంట్ ఇంక్లూడ్ సర్వీసెస్. ఇట్ ఇంక్లూడ్స్ బోత్ గూడ్స్ ప్లస్ సర్వీసెస్ అనమాట. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లోపల మొత్తం ఎన్ని గూడ్స్ గురించి మనం చూసుకుంటాం? 697 గూడ్స్ గురించి చూసుకుంటాం. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. అందులో హైయెస్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్కి హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ఆర్టికల్. Wholesale price inflation rose to 0.83% in December 2025, marking a 8-month high driven by higher prices of food articles, non-food items, minerals and manufactured goods as per official government data. So, what is wholesale price index? Wholesale inflation measures price changes of goods traded in bulk at wholesale level. మీకు చెప్పా కదా, హోల్సేల్ లెవెల్లో గూడ్స్ యొక్క ప్రైజెస్ని చూసేదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇట్ రిఫ్లెక్ట్స్ కాస్ట్ ప్రెషర్ ఫేస్డ్ బై ప్రొడ్యూసర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మెయిన్గా వీళ్ళిద్దరి మీద చూసుకుంటుంది. కన్జ్యూమర్స్ ఉండరు, ఎందుకంటే కన్జ్యూమర్స్ అనేది ఏ లెవెల్ ఉంటారు? రిటైల్. సో ఇక్కడ హోల్సేల్ లెవెల్ అంటే ఇద్దరే ఉంటారు, ప్రొడ్యూసర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. Wholesale price index tracks month on month and year on year price changes of goods at wholesale level అనమాట. సో
లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్కి ఇంకా మంత్ ఆన్ మంత్ లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ చూసుకుంటుంది. రిలీజ్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏ మినిస్ట్రీ వదులుతారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అదే సిపిఐ అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఎన్ఎస్ వదులుతుంది అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు వదులుతారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. Used to access supply demand dynamics in industry, manufacturing and construction. బేసిక్ ఇందాక చెప్పా 2011-12 ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 697 ఐటమ్స్ ఉంటాయి. కమోడిటీస్ చూసన్ ఫ్రమ్ ఎకనామిక్ రెలవెన్స్ అండ్ సెక్టరల్ రిప్రజెంటేషన్. మేజర్ కాంపోనెంట్స్ అన్నిటికన్నా హైయెస్ట్ ఏది చెప్పాను మీకు? మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. సో ప్రైమరీ ఆర్టికల్స్ ఉంటాయి, ఫుడ్ ఆర్టికల్, సీరియల్స్, పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్, మీట్, అన్నిటిని ప్రైమరీ ఆర్టికల్స్ అంటాం. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ఏమి ఉంటాయి? ఆయిల్, సీడ్స్, మినరల్స్, ఫుడ్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ పవర్. సో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, ఎలక్ట్రిసిటీ ఇవి. అండ్ థర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్. సో మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అంటే టెక్స్టైల్స్, కెమికల్స్, మెటల్స్, సిమెంట్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా. సో 697 ఐటమ్స్ లోపల అన్నిటికంటే హైయెస్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్కి, సెకండ్ ప్రైమరీ ఆర్టికల్స్కి, థర్డ్ ఫ్యూయల్ అండ్ పవర్కి అనమాట. సో మీకు ఈ వెయిటేజ్ కూడా అడగొచ్చు ఎగ్జామ్ లోపల, ఏదైనా అడగొచ్చు, ఏ డైమెన్షన్ అని క్వశ్చన్ రావచ్చు. వీ షుడ్ బి రెడీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అనమాట. సో ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ మనం ఎవరికి ఇస్తాం? మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి 64.23%. నెక్స్ట్ దేనికి? ప్రైమరీ ఆర్టికల్స్, ఫుడ్ ఆర్టికల్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్, ఆయిల్ సీడ్స్ అన్నీ ఉంటాయి. థర్డ్ ఫ్యూయల్ అండ్ పవర్. సో వీటికి ఇస్తాం అనమాట. సో ఈ మూడిట్లో వెయిటేజ్ అన్నిటికంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి, సెకండ్ ప్రైమరీ ఆర్టికల్స్కి, థర్డ్ ఫ్యూయల్ అండ్ పవర్కి. క్వశ్చన్ ఏ డైమెన్షన్ నుంచి రావచ్చో తెలియదు నాకు. సో ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీ పాసిబుల్ వే అనమాట. రీజన్స్ ఫర్ రైజ్ ఇన్ డిసెంబర్. ఇప్పుడు పెరగడానికి కారణం ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్, మినరల్స్ ఇవన్నీ పెరగడం వల్ల బ్రాడ్ బేస్డ్ అప్టేక్ అక్రాస్ ప్రైమరీ, ఫ్యూయల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. సో ఇక్కడ ఒకటి మాట్లాడుతున్నాడు, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వాస్ కోర్ ఇన్ఫ్లేషన్. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ సిపిఐ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాడు. సిపిఐ లోపల ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేస్తే దాన్ని కోర్ అంటాం అనమాట. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద బాస్కెట్. కోర్ అంటే ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్. సో కోర్ ఇన్ఫ్లేషన్ ప్రొవైడ్స్ అ క్లియర్ ట్రెండ్ ఆఫ్ అండర్లయింగ్ ప్రైసెస్. సో ఇక్కడ దేని గురించి కూడా అడుగుతున్నాడు? సిపిఐ. సో సిపిఐ గురించి కూడా మీ గురించి మెన్షన్ చేసాం అనమాట. వీఆర్ మెన్షనింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్. సో మీకు ఎగ్జామ్లో ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ రావచ్చో మాకు తెలియదు. సో అందుకోసం అన్ని కూడా మీకు ఇంక్లూడ్ చేస్తున్నాం. మెజర్స్ రీటైల్ ఇన్ఫ్లేషన్ పేస్డ్ బై హౌస్ హోల్డ్స్ అనమాట. నెక్స్ట్ కంపైల్డ్ అండ్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఏమేమి ఉంటాయి? కవర్స్, ఫుడ్, హౌసింగ్ అన్నీ ఉంటాయి. బేస్ ఇయర్ అంతా 2012. సో దీని బేస్ మీద మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. విత్ రెఫరెన్స్ టు ఇన్ఫ్లేషన్ ఇండిసెస్ ఇన్ ఇండియా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మెజర్స్ ప్రైస్ చేంజ్ ఆఫ్ గూడ్స్ traded at wholesale level and exclude services. ఇందాక చెప్పాను మీకు ఈ పాయింట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వదులుతారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు వదులుతారు? మాస్పీ. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 రైట్ 2 ఫాల్స్. ఏది కరెక్ట్ అని కాబట్టి ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఏ. సో ఎప్పుడైతే మీరు చాలా డెప్త్గా చదువుకుంటారో మీకు ఇవన్నీ కూడా ఈజీ పీజీ అనమాట. ఎంత సింపుల్గా ఆన్సర్ చేస్తారంటే మీరు నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి ఎంత సింపుల్గా ఇచ్చాడు క్వశ్చన్ అనుకుంటారు. క్వశ్చన్ హార్డే, బట్ మీరు ప్రిపేర్ అయింది గట్టిగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఈజీ అయిపోద్ది అనమాట. సో ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్. కుకీజో కౌన్సిల్ రీట్రేట్స్ డిమాండ్ ఫర్ యూటీ. మీ అందరికీ తెలుసు 2023 నుంచి మీటీస్ కుకీస్ వాడుకుంటున్నారు. ఎందుకు? మీటీస్కి ఎస్టీ స్టేటస్ ఇద్దాం అనుకుంటున్నారు. కుకీస్కి అది నచ్చలేదు. ఇంకా కుకీస్ ఎక్కువగా ఓపియం ట్రేడ్ చేస్తారు. దాని ఎగనెస్ట్గా మీటీస్ ఎక్కువగా చేయడం వల్ల, మీటీస్ పొలిటికల్ పవర్ నుండి దాన్ని ఆపడానికి ట్రై చేయడం వల్ల సో ఇప్పుడు ఆపేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో కుకీజో కౌన్సిల్ రీట్రేట్స్ డిమాండ్ ఫర్ యూటీ. సో దీని బేస్ మీద చూడండి. The Kukizo Council has once again demanded a UT for
కూకీజో ట్రైబ్స్ ఇన్ మణిపూర్ అనమాట. వాళ్ళకి సపరేట్ యూటీ ఇచ్చేయమంటున్నారు. సో అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, పవర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సైటింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రివెంట్ అట్రాసిటీస్ అగెన్స్ట్ దెమ్ డ్యూరింగ్ ద ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఇన్ 2023. సో ఏదైతే 2023 కాన్ఫ్లిక్ట్లో వాళ్ళు కాపాడలేపారని. ద డిమాండ్ వాజ్ రీఇటరేటెడ్ ఆఫ్టర్ మ్యాస్ ర్యాలీ వాజ్ కండక్టెడ్ ఇన్ చురాచంద్పూర్ డిస్టిక్. మెయిన్గా చురాచంద్పూర్ డిస్టిక్ లోపల ఇచ్చేసారు. కీ పాయింట్స్: historical background and Kukizo demand. Kukizo Council has been advocating for special recognition and separate duty for Kukizo tribes in Manipur. సో మీకు అడగొచ్చు Kukizo tribes ఏ స్టేట్కి చెందిన వాళ్ళంటే మీరు ఏమని పెట్టాలి, మణిపూర్ అని పెట్టాలి. ఇది మాత్రం మర్చిపోకండి ప్లీజ్, ఈ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. Kukizo community belong to Manipur. The demand is driven by ethnic conflict that broke out in Manipur in May. సో అప్పుడు జరిగింది కదా, which result in 250 deaths. చాలా మంది చనిపోయారు. 250 deaths, 7,000 destroyed houses, 360 discredited places of worship and displacement of over 40,000 people from the Kukizo area. సో లార్జెస్ట్ అనమాట ఇండియా ఒక డెమోక్రసీ లోపల ఇలాంటి ఒక థింగ్ జరగడం అనేది చాలా, అంటే ఇట్ ఈస్ లైక్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ. మన దగ్గర ఇన్ని ఫోర్సెస్ ఉండి ఇవన్నీ కూడా చేయడం అనేది. సో చూసుకోండి కుకీస్ అప్పుడు ఎంతమంది అయిపోయారు. ఇలాంటివి మీకు రిపోర్ట్ రైటింగ్ సిఏపిఎస్ ఎగ్జామ్స్ లోపల అడిగినప్పుడు ఈ డేటా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. ఏంటి 250 డెత్స్, 7,000 డిస్ట్రాయిడ్ హౌసెస్, 360 డిస్క్రీటెడ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అన్నీ జరిగాయి. మోర్ దెన్ 40,000 పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు. ద మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ బై కుకీజో కౌన్సిల్ ఆఫ్ బీయింగ్ complicit and or failing to prevent the atrocities against the Kukizo people. మెయిన్గా మణిపూర్ గవర్నమెంట్ వాళ్ళు జరిగిందన్నారు. ethnic conflict in Manipur. The ethnic conflict in Manipur between Kukizo tribes and Meitei communities escalated in May 2023 after clashes between two groups అన్నమాట. మెయిన్గా గ్రూప్స్ మధ్య. The conflict primarily affected Kukizo tribes with many of them being displaced from Imphal Valley. మెయిన్గా ఏరియాలో ఉన్న వ్యాలీలో ఉన్న వాళ్ళు డిస్ప్లేస్ చేయడానికి ట్రై చేశారు. Violence and displacement have further exacerbated tensions with Kukizo Council, highlighting the difficulty of coexistence between Meitei and వాళ్ళిద్దరు కల్లేమని వాళ్ళు అనుకున్నారు అనమాట. Kukizo concerns ఏంటి? The Kukizo Council warns against resettling the internally displaced people from Meitei community into the buffer zones or Kukizo areas, which it argues would increase tensions and exacerbate the crisis అనమాట. సో మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఆ వ్యాలీ లోపలికి మళ్ళీ గొడవలు పెరుగుతాయని అనుకుంటారు. The buffer zone refers to narrow strip of land that separates Meitei dominated Imphal Valley from Kukizo inhabited hills. మెయిన్గా మణిపూర్ లోపల 2 things ఉంటాయి. ఒకటి హిల్స్, మధ్యలో ఉండే వ్యాలీలో మీటీస్ ఉంటారు, హిల్స్ లోపల ట్రైబ్స్ ఉంటారు. ఈ బఫర్ జోన్ లోపల వీళ్ళు వస్తే మళ్ళీ గొడవలు అవుతాయని చెప్తున్నారు. సో రిక్వెస్ట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ ఇంటర్వెన్షన్. సో మీ అందరికీ తెలిసింది ఆర్టికల్ 3 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ పార్లమెంట్ ఏదైనా చేయొచ్చు. ఒక కొత్త స్టేట్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఒక స్టేట్ని డివైడ్ చేసి యూటీ కింద మార్చవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. ద Kukizo had the Center for Urgent Intervention calling for కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ యాక్షన్ టు ఎన్షూర్ సెక్యూరిటీ అండ్ రైట్స్ ఆఫ్ Kukizo ట్రైబ్స్ అనమాట. Kukizo కౌన్సిల్ డిమాండ్స్ ఇంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సపరేట్ యూటీ ఫర్ Kukizo పీపుల్. వాళ్ళ గురించి వాళ్ళు సపరేట్ యూటీ అడుగుతున్నారు టు సేఫ్ గార్డ్ దేర్ రైట్స్ అండ్ ఎన్షూర్ దేర్ సేఫ్ లివింగ్ కండిషన్. సో యూనియన్ టెరిటరీ డిమాండ్. సో ద Kukizo ట్రైబ్స్ సీక్ ఏ యూటీ బికాస్ ఆఫ్ దేర్ historical and cultural connection to the region and long standing grievances reducing to the failure of state to protect them. ఏదైతే స్టేట్ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి ఉందో అది వాళ్ళని కాపాడలేకపోయింది కాబట్టి యూటీ అడుగుతున్నారు అనమాట. యూటీ ఫామ్ చేయాలంటే పార్లమెంట్కి ఆ పవర్ ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 3. ఈ ఇండియా లోపల ఏదైనా ఒక టెరిటరీని డివైడ్ చేయగలదు, రీనేమ్ చేయగలదు, కలపగలదు, ఏదైనా చేయగలదు అనమాట. ఎగ్జాంపుల్ 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం చేసింది, జమ్మూ అండ్ కాశ్మీర్ని లదాఖ్ని డివైడ్ చేసి రెండింటిని యూటీస్ కింద తయారు చేసింది అనమాట. సో ఏదైనా చేయగలదు అనమాట. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంది. సో అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్కి Kukizo కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో డిమాండ్స్ చేస్తున్నారు అనమాట. సో దీని బేస్ మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. Consider the following statements about the Kukizo Council's demand for UT. The Kukizo Council has demanded UT for Kukizo tribes due to concerns about their rights, their safety and rights after the 2023 conflict. అందుకే కదా అడిగారు వాళ్ళు.
Second, Kukizo Council has called for resettlement of internally displaced persons from the Metis community in the Kukizo areas. మెయిన్గా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి రీసెటిల్మెంట్ అడిగారు. కానీ ప్రాబ్లం ఏంటి, వాళ్ళిద్దరికి గొడవ అవ్వచ్చు. అదే అడుగుతున్నారు చూడండి. మెయిన్ ఏంటి, ఈ రీసెటిల్మెంట్ వల్ల ప్రాబ్లం అంట. ద Kukizo Council warns against resettling the internally displaced persons from Metis community into the buffer zones or Kukizo areas, while it argues would increase the tension. అందుకోసమే అది వద్దంటున్నారు అనమాట వాళ్ళు. సో అందుకోసం వాళ్ళు సపరేట్ యూటీ అడుగుతున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. Kukizo has called for రీసెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ డిస్ప్లేస్డ్ పీపుల్ కదా, మరి అలా అడగలేదు, మాకు సపరేట్ యూటీ ఇచ్చానే మేము బతుకుతాం అంటున్నారు అనమాట. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ వన్. సో చూసారు కదా, ఇంత డెప్త్గా మనం చదువుకుంటూ వెళ్తేనే మనకి ప్రిలిమ్స్ లోపల పాస్ అయ్యే ఛాన్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, నేను PT 365 చెప్తున్నాను. కంప్లీట్ కరెంట్ అఫైర్స్, మొత్తం కంప్లీట్ కరెంట్ అఫైర్స్ నేనే డీల్ చేయబోతున్నాను. ఇంకా సైన్స్ అండ్ టెక్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ వైజ్ క్రాష్ కోర్స్ కూడా నేనే చెప్తున్నాను. చాలామంది మెంటర్షిప్ అడుగుతున్నారు. మెంటర్షిప్ కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే, మనీష్ సార్ మెంటర్షిప్ కావాలన్నా సరే మీకు ఇన్స్టిట్యూట్ కాల్ చేస్తే ఉంటుంది అనమాట. సో మీకు అన్నీ కూడా బెనిఫిట్స్ మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి. సో ఎవరెవరైతే నా మీద ట్రస్ట్ ఉందో, నన్ను నమ్మితే క్వాలిఫై అవుతాం పక్కా అనుకుంటున్నారో, యూ కెన్ చూస్ అనమాట. మీకు చాలా అంటే ఒక చాలా మంచి ఆపర్చునిటీ. కరెంట్ అఫైర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. దట్ ఈస్ మై ప్రామిస్ అనమాట. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత యూ విల్ నాట్ రిగ్రెట్. ఇంత మంచి కరెంట్ అఫైర్స్, ఇంత మంచి PT 365 అది మన ఓన్ లాంగ్వేజ్లో వచ్చిందా అనేసి మీరు అనుకుంటారు అనమాట. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఇనిషియేటివ్. మీరు ఇనిషియేటివ్ యూటిలైజ్ చేసుకోండి. మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఐ హోప్ యూ ఆల్ గైస్ డిజర్వ్ ద జాబ్. మీరు ఏదైతే జాబ్స్ కోరుకుంటున్నారో 2027 నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ కల్లా మీకు మీ జాబ్స్ అన్ని రావాలని కోరుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ మనీష్ పతివాడ సైనింగ్ ఆఫ్.